Hello, hi, welcome all the competitive warriors and wood bridges. This is your Kiran Kondmuru. Welcome back to our GL Zoology classes. Yes, మరి వీడియో డిస్క్రిప్షన్లో అయితే జిఎల్ సంబంధించినటువంటి డెమో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అదేవిధంగా డిఎస్సి టీజీటీ పీజీటీ సంబంధించిన టెస్ట్ సిరీస్లో అవుతున్నాయి అండ్ డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ ప్యాకేజ్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది. యాప్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, ఒకసారి చూడండి. రైట్, లెట్ చేయకుండా ఒక సెషన్లోకి వెళ్ళి అయిపోదాం. సో మరి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం వచ్చేసి జెనెటిక్స్లో బాగా టిపికల్ అనుకుంటూ ఉండేటువంటి టాపిక్ అండి, దట్ ఈస్ లింకేజ్. సో లింకేజ్ ఏంటి, క్రాసింగ్ ఓవర్ ఏంటి, ఏ విధంగా అవుతుంది అనేటువంటి అంశాలు అయితే చాలా క్లియర్ కట్గా రిప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో మ్యాక్సిమం ఐ వుడ్ లైక్ టు రిప్రజెంట్ ఇట్ అ సింపుల్ వే, ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో దానికంటే ముందు, సో లింకేజ్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు, క్రాసింగ్ ఓవర్లోకి ఎంటర్ అయ్యే ముందు మినిమం కొన్ని బేసిక్స్ అయితే తెలిసి ఉండాలండి. క్రాసింగ్ ఓవర్ అంటే ఏంటి తెలియాలి, లింకేజ్ అంటే ఏంటి తెలియాలి. సో లింకేజ్ అన్ని టాపిక్స్ పక్క పెట్టేదా మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ చిన్న స్టోరీ వినండి. సో అది అర్థమైపోతే లింకేజ్ చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద అది ఏం కాదు. రైట్, ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఒకడు ఏ, ఒకడు వచ్చేసి బి. ఇద్దరు ఫ్రెండ్స్ మనకి ఉన్నారు. సో వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, ఏ అండ్ బి, ఇద్దరు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇంకా ఏకి ఏ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, బికి బి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. సో వీడికి ఫ్రీడమ్ ఇచ్చేస్తే, ఏ వానికి ఫ్రీడమ్ ఉంటే, ఇండిపెండెన్స్ ఉంటే ఏం చేస్తాడంటే, కండిషన్ ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ చేస్తే డెఫినెట్గా ఇద్దరు పర్సన్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్షిప్ అంటే కంపల్సరీ ఒక పెయిర్ ఉండాలి, ఒక జత ఉండాలి. వీడికి ఫ్రీడమ్ ఇచ్చామనుకుందాం. ఫ్రీడమ్ ఇస్తే ఏం చేస్తాడు, ఏ బి, సో బి తోటి ఫ్రెండ్షిప్ చేస్తాడు, వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. అండ్ అదేవిధంగా బి వాళ్ళ తమ్మునితోటి కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడు. బి, స్మాల్ బి అంటే బి వాళ్ళ తమ్ముడు, ఏ అంటే స్మాల్ ఏ అంటే ఏ వాళ్ళ తమ్ముడు. సో ఇక్కడ వీడు వీనితో కూడా ఫ్రెండ్షిప్ చేసేస్తాడు. నెక్స్ట్ అదేవిధంగా బి, వీడికి ఫ్రీడమ్ ఇచ్చేసాం. ఫ్రీడమ్ ఇచ్చామనుకోండి, బి ఏతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బి ఏ వాళ్ళ తమ్ముతోటి ఫ్రెండ్షిప్ చేస్తాడు. సో ఇట్లా మనకు 4 రకాల జంటలు ఏర్పడటానికి ఛాన్స్ ఉంది. 4 రకాల జంటలు ఏర్పడటానికి ఛాన్స్ అయితే ఉంది కదా. ఫ్రీడమ్ ఇస్తే ఏకి బీకి, ఇండిపెండెంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళ ఇష్టం వచ్చినతో కలుస్తారు పోయి. సో వీడు వీనితో కలుస్తాడు, వీడు వీనితో కలుస్తాడు, వీడు వీనితో కలుస్తాడు, వీడు వీనితో కలవడానికి ఛాన్స్ ఉంది. సో ఇండిపెండెన్స్ ఇచ్చినట్లయితే అలా ఉంటుంది అసార్ట్మెంట్. అసార్ట్మెంట్ అంటే కలవడం అండి, సింపుల్. ఓకేనా. ఇది మనకేంటంటే మెండల్ యొక్క లాని చెప్తూ ఉంటుంది. సో ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, మెండిలియన్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. స్వతంత్రంగా వ్యూహాన సిద్ధాంతం అంటామండి దాన్ని, సింపుల్గా ఏం లేదు. వీళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటే వాళ్ళకి ఇష్టమైనతో జత కడతారు, అంతే, సింపుల్, ఒకటే ముచ్చట. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెన్స్ ఇవ్వలేదండి, వీళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వలేదు. సో వీడికి చెప్తాడనమాట, వీడు అరే మీరు చిన్నపిల్లలు మీరే ఆడుకోవాలి, మా దగ్గర రావద్దు అని అంటాడు. సో అలాంటి కేసులో ఏమవుతుందంటే ఏ అండ్ బి ఇంకా వెరీ క్లోజ్ అండి, ఇంకెప్పుడు బయటికి వెళ్ళినా కానీ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళాల్సిందే, వీళ్ళిద్దరు కలిసి రావాల్సిందే, వీళ్ళిద్దరు కలిసి తినాల్సిందే, వీళ్ళిద్దరు కలిసి కూర్చో, ఎప్పుడు కూడా విడిపోరు, ఇలాగే ఒక దగ్గరే ఉంటారనమాట. ఓకేనా. సో అదేవిధంగా వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, ఏ అండ్ బి. సో వీళ్ళు కూడా ఇంకా క్లోజ్గానే ఉంటారు, ఎప్పుడు కూడా విడిపోరు అనమాట. సో ఇలా చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంటారు. సో కాబట్టి ఏంటి, వీనికి ఇండిపెండెన్స్ లేదు, ఏకి ఇండిపెండెన్స్ లేదు, బీకి ఇండిపెండెన్స్, ఎప్పుడు కూడా మీరు ఇద్దరు కలిసే ఉండాలి కండిషన్. ఓకేనా. సో అలా ఉన్నప్పుడు ఏంటి, ఏ వెళ్ళి బీ తోటి కలవడు, ఇంకా బీ వెళ్ళేసి ఏ తోటి కలవడు. సో వీళ్ళిద్దరు ఎప్పుడు పోయినా వీళ్ళిద్దరే బయటికి పోతారు, ఎక్కడికి పోయినా వీళ్ళిద్దరే బయటికి పోతారు. ఇక్కడ కూడా ఏబీ అండ్ వీళ్ళిద్దరు కూడా బయటికి వెళ్తారు, వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఈ కండిషన్ ఇంకా అంతే. సో కాబట్టి ఏంటి, మనకి ఎన్ని రకాల జంటలు ఉన్నాయి, 1 and 2 pairs ఉన్నాయి, అంతే. 2 రకాలు మాత్రమే ఉన్నాయి జంటలు మనకి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు ఏంటి, మనకి 4 రకాల జంటలు ఏర్పడ్డాయి కదా. సో ఇది ఏం చేస్తుందంటే సింపుల్గా, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో అక్కడే ఉందండి మీనింగ్ మనకి, మెండిలియన్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇండిపెండెన్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళతో కలుస్తారు. ఇన్ ద సేమ్ వే జీన్స్ కూడా ఇండిపెండెన్స్ ఉన్నట్లయితే అవి రీకాంబినేషన్ టైంలో వాటికి ఇష్టమున్న జన్యుతోడు కలుస్తూ ఉంటాయి, ఇష్టమున్న జీన్ తోడు కలుస్తుంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ది రీకాంబినెంట్స్ ఆర్ మోర్ ఇఫ్ దే హ్యావ్ ద ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ ఉంటే ఏమో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు అసార్ట్ విత్ వాట్ ఎవర్ ద జీన్ దే వాంట్. సో వాటితో పోయి జత కట్టేస్తూ ఉంటాయి. సో దిస్ ద వాట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అండ్ కమింగ్ టు దిస్ కేస్, సో ఇక్కడ ఏమవుతుందని చూసినట్లయితే సింపుల్, ఇక్కడ ఇండిపెండెన్స్ లేదు, ఏముంది ఇక్కడ లింకేజ్ ఉంది. లింకేజ్ అంటే ఏంటి, మోర్ దెన్ 2 types of person. సో ఇక్కడ ఏ అండ్ బి సెపరేట్ పర్సన్స్, దే ఆర్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్, సో అల్టిమేట్లీ దే నెవర్ బైఫర్గెట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఎప్పుడు కూడా వాళ్ళు విడిపోరు, ఎక్కడిపోయినా కలిసైపోతుంటారు.
ఇన్ ద సేమ్ వే మోర్గాన్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, నాయన మెండల్, నువ్వు చేసినటువంటి ప్రతిపాదన తప్పు, నువ్వైతే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ థియరీ ఏదైతే చెప్పావో దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే కొన్ని జీన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇండిపెండెన్స్ ఉండదు, అవి ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి, ఎప్పుడు పోయినవి రెండు కూడా కలిసే పోతాయి నెక్స్ట్ జనరేషన్కి అని చెప్పాడు మోర్గాన్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏమవుతుందంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉందనుకోండి ఇన్ కేస్, సో అక్కడ ఏమవుతుందంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఆర్ ప్రొడ్యూస్డ్, కొత్త వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ ఉంటాయి, కొత్త జెండర్ ప్రొడ్యూస్ అయినట్టుగా. సో ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుందంటే సేమ్ యాస్టీస్గా పేరెంటల్ ఏ విధంగా ఉందో ఆ విధమైన జంటనే ఫామ్ అవుతుంది. సో ఏబీ క్లోజ్ కదా, ఇంకా అలాంటిదే, స్మాల్ బీ క్లోజ్ కదా, అలాంటి జంటలు ఫామ్ అవుతుంటాయి. కానీ కొత్త జంటలు ఫామ్ కావనేసి టీహెచ్ మోర్గాన్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో మరి ఎందుకు కలిసి ఉంటాయని చూసినట్లయితే రైట్, కమింగ్ టు ద పాయింట్. సో చూద్దాం మీకు ఇప్పుడు. సో ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైతే ఈ క్లాస్ మొత్తం ఈజీ అండి, వెరీ సింపుల్, ఏముండదు దీంట్లో. రైట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద క్రోమోజోమ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ జీన్ ఉంది అనుకుందాం, ఇక్కడ వచ్చేసి ఏ జీన్ ఉంది, ఓకే, అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి బి జీన్. సో ఇది మెండల్ ఎలా చెప్పాడని చూద్దాం. అండ్ దిస్ వాట్ ది అదర్ క్రోమోజోమ్. సో ఇక్కడ ఏ ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ బి ఉన్నది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి చూద్దాం, దీనికి సంబంధించినటువంటి అదర్ జీన్ కూడా అక్కడ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఎక్స్చేంజ్ అంటే ఏమవుతుంది, క్రాసింగ్ ఓవర్ అంటే ఏంటి, రీకాంబినేషన్ అంటే ఏంటి తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అయితే దీనికి ఇది, ఇవి రెండు కూడా సిస్టర్ క్రోమాటిడ్స్ అయితే ఇవి రెండు కలిపేసి హోమోలోగస్ క్రోమోజోమ్లు అంట, సమజాతీయ క్రోమోజోమ్. సో ద టైమ్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ దే కమ్ ఇన్ టు పెయిర్. సో రెండు కూడా హోమోలోగస్ క్రోమోజోమ్, రెండు కూడా పెయిర్ వస్తే దీన్ని ఏమంటామంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటే టెట్రాడ్ అంటామండి. టెట్రాడ్ అంటే 4 క్రోమాటిడ్స్, దిస్ వన్ క్రోమాటిడ్, ఇలా 4 క్రోమాటిడ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే టెట్రాడ్గా చెప్పుకుంటాం. సో మరి హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటి అంటే ఒక క్రోమోజోమ్ సెట్లో ఉండేటువంటి సెకండ్ క్రోమోజోమ్ ఉందనుకోండి, ఇంకో సెట్లో ఉండేటువంటి సెకండ్ క్రోమోజోమే దగ్గరకు వచ్చి రెండు కూడా పేర్ అవుతాయి. ఈ పేరుని ఏమంటామంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్గా చెప్పుకుంటాం, లేదంటే తెలుగులో సమజాతీయ క్రోమోజోమ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా వచ్చింది ఇప్పుడు ఈ కేస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు కూడా క్రాసింగ్ ఓవర్ అయితే తెలుసు కదా మనకి, ఇలా వచ్చేసి ఈ క్రోమాటిడ్ ఇలా వేసేసుకుంటా, ఇలా క్రాసింగ్ ఓవర్ అయినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే ఇది వచ్చేసి ఇటు వెళ్ళిపోతుంది, ఇది వచ్చేసి ఇటు వచ్చేస్తూ ఉంటుంది అనమాట, సింపుల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక జీన్ కూడా గీస్తాను. సో ఇక్కడ ఏ అండ్ ఇక్కడ వచ్చేసి బి ఉంది అనుకుందాం, అండ్ ఇక్కడ వచ్చేసి లేదంటే రెండు కూడా స్మాల్ తీసుకుంటే ఇంకా మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది. రైట్, ఇక్కడ ఏ అండ్ ఇక్కడ బి అండ్ వచ్చేసి ఇక్కడ స్మాల్ ఏ ఇక్కడ స్మాల్ బి ఇలా ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది కండిషన్. సో హోమోలోగస్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుందని చూసినట్లయితే క్రాసింగ్ ఓవర్ జరిగినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే ఇదైతే ఇది మన క్రోమాటిడ్ కనపడుతుందో ఇక్కడ ఈ పర్టిక్యులర్ పార్ట్, సో ఈ పర్టిక్యులర్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి ఎక్స్చేంజ్ అనుకుందాం. సో ఈ పర్టిక్యులర్ పార్ట్ తీసేద్దాం. రైట్, సో ఇది ఇప్పుడు అడ్డు వెళ్ళిపోయిందండి, సింపుల్. సారీ, ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ ఏ వచ్చేసింది ఇప్పుడు, అండ్ ఇక్కడ వచ్చేసి ఏమైంది మనకు అని చూసినట్టయితే క్యాపిటల్ ఏ ఇటు వెళ్ళిపోయింది. సో ఇలా క్రాసింగ్ ఓవర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాసింగ్ ఓవర్ అయినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్యామెట్స్ ఫామ్ అయినప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఏబీ ఫామ్ అవుతుంది, అదేవిధంగా స్మాల్ ఏ స్మాల్ బి ఫామ్ అవుతుంది. రైట్, ఇది క్రోమాటిడ్ రెండు ఫామ్ అయ్యి. ఇక్కడ చూసినట్లయితే ఏం ఫామ్ అవుతుంది, ఏబీ ఫామ్ అవుతుంది, అదేవిధంగా స్మాల్ ఏ స్మాల్ బి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి ఏంటంటే ఎప్పుడైతే జీన్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయో మనకు ఎక్స్చేంజ్ అయినప్పుడు జీన్స్ అనేవి నెంబర్ ఆఫ్ వెరైటీ కాంబినేషన్స్లో వస్తూ ఉంటాయి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. జీన్స్ ఎప్పుడైతే క్రోమోజోమ్లో చాలా దూరంగా ఉన్నాయో మనకు రీకాంబినేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్ అనేవి ఏర్పడడానికి ఛాన్స్ ఉంది. దట్ ఈస్ వాట్ ద రీకాంబినేషన్, వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్ ఏర్పడడానికి ఛాన్స్. ఇది ఒక కండిషన్ అండి, ఓకేనా. సో క్లియర్ కట్గా అర్థమైంది. సో ఇది ఒక్కటే కాదండి, ఇంకా ఈ యొక్క క్రోమాటిడ్స్ యొక్క ఈ యొక్క ఆర్మ్స్ కూడా చేంజ్ కావడానికి ఛాన్స్ ఉంది క్రాసింగ్ ఓవర్. సో ఇది ఒక కండిషన్. ఇంకో కండిషన్ చెప్తాను. సో ఇప్పుడు మనకి చూసినట్లయితే ఈ క్రోమోజోమ్స్ పైన క్లోజ్గా అసోసియేట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఒకటి అండ్ ఇంకో హోమోలోగస్ క్రోమోజోమ్ వచ్చేసి ఇక్కడ ఒకటి గీసాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే మనకి ఏ ఉంది, ఇక్కడ బి ఉంది అనుకుందాం, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి స్మాల్ ఏ అండ్ ఇక్కడ వచ్చేసి స్మాల్ బి ఉంది అనుకుందాం, ఓకే రైట్. సో ఇక్కడ ఏంటి, ఏబి అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి, దే ఆర్ వెరీ క్లోజ్లీ అసోసియేట్ టుగెదర్. సో దే ఆర్ వెరీ అడ్జసెంట్ టు వన్ అండ్ అదర్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది అనుకోండి, ఏమవుతుందండి మనకి ఇక్కడ సింపుల్గా ఇది స్మాల్ ఏ అవుతూ ఉంటుంది, రైట్. ఇక్కడ చూద్దాం, పర్వాలేదు గీద్దాం ఇప్పుడు, రైట్. ఇక్కడికి ఏమైంది, ఈ క్రోమాటిడ్ యొక్క హాఫ్ పార్ట్ అనేది వచ్చి ఇక్కడ యాడ్ అయిపోయింది అనుకుందాం అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా యాడ్ అయిపోయింది అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏముంది, మనకి ఇప్పుడు స్మాల్ ఏ ఉంది, అదేవిధంగా స్మాల్ బి, అంటే దాని యొక్క పార్ట్ ఇటు వచ్చేసింది, ఓకేనా. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది, ఇక్కడ క్యాపిటల్ బి ఉంది. సో ఇక్కడ ఏమైందంటే క్రోమాటిడ్ ఎక్స్చేంజ్ అయినప్పటికీ కూడా ది ఎక్స్చేంజ్డ్ క్రోమాటిడ్స్ ఇన్ ది క్రాసింగ్ ఓవర్, రైట్. సో ఇక్కడ ఎక్స్చేంజ్ అయినప్పటికీ కూడా ఏమవుతుంది, కాంబినేషన్ అనేది పేరెంటల్ కాంబినేషన్ ఉంది. చూడండి ఇక్కడ నుండి ఏం ఫామ్ అవుతాయండి, మనకి ఏబీనే ఫామ్ అవుతాయి కదా, ఇక్కడ నుండి ఏం ఫామ్ అవుతుంది, ఏ కామా బీనే ఫామ్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా క్రోమాటిడ్స్ ఎక్స్చేంజ్ అయినాయి కానీ జీన్స్ ఎక్స్చేంజ్ కాలేదు, జీన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. సో బట్ ఏంటి, ఇక్కడ పెయిర్లో వచ్చేసాయి, యాజ్ ఇట్ ఈస్గా పెయిర్లో వచ్చాయి. కాబట్టి దూరంగా ఉంటేంటి మనకు వేరే దాంతో పెయిరింగ్ అవడానికి ఛాన్స్ ఉంది, దగ్గరగా ఉంటుంది కంపల్సరీ అది ది గో పెయిర్ టుగెదర్. సో కంపల్సరీ యాస్టీస్గా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు ఇక్కడికి వచ్చేస్తాయి, ఈ రెండు ఇక్కడికి వచ్చేస్తాయి. కాబట్టి మనకు రీకాంబినేషన్లో కొత్త వెరైటీస్ ఏర్పడడానికి ఛాన్స్ లేదండి. సో ఇంతకుముందు ఏబీ ఇక్కడ ఉండే, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఇక్కడ ఉండే, ఇక్కడ ఏముండే స్మాల్ ఏ స్మాల్ బి ఉండే. సో యాస్టీస్గా ఇది అటు వెళ్ళింది, అంతే తప్ప న్యూ కాంబినేషన్ అది మనకి ఏర్పడలేదు, రైట్. ఎందుకు ఏర్పడలేదని చూసినట్లయితే ఇక్కడ జీన్స్ అనేవి చాలా క్లోజ్గా ఉన్నాయి. ఎప్పుడైతే క్లోజ్గా ఉండేటువంటి జీన్స్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయండి ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు క్రాసింగ్ ఓవర్లో, అవి డెఫినెట్గా పెయిర్గానే వెళ్ళిపోతాయి తప్ప ఇండిపెండెంట్గా వెళ్ళవు అనేసి టిహెచ్ మోర్గాన్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పి, నాయనా మెండల్ నువ్వు చెప్పినటువంటి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏదైతుందో అది తప్పు అనేసి చెప్పడం జరిగింది. మరి మోర్గాన్కి ఎలా వచ్చే రిజల్ట్స్ అని చూసినట్లయితే సింపుల్గా మోర్గాన్ ఎప్పుడైతే పీ ప్లాంట్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాడో, సో ఈ యొక్క జీన్స్ ఏవైతేనో ఆ జీన్స్ అనేవి దే ఆర్ ఫార్ ఫ్రమ్ ఈచ్ అదర్. సే ఎగ్జాంపుల్, సో ఏ ఈజ్ ప్రజెంట్ హియర్ దెన్ బి విల్ బి ప్రజెంట్ ఓవర్ హియర్. సో కాబట్టి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి రీకాంబినెంట్స్ ఎక్కువగా ఏర్పడ్డాయి కాబట్టి ఫినోటిపిక్ రేషియో ఎంత ఉందండి మనకి 9:3:3:1గా ఉండేది. బట్ వేర్ యాజ్ టిహెచ్ మోర్గాన్ తర్వాత ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఈ 9:3:3:1 రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ రీకాంబినెంట్స్ వచ్చాయి కాబట్టి మధ్యలో ఉండే 3:3 వచ్చాయండి ఎవరికి, మెండల్కి. సో 9:1 సంగతి ఏంటంటే 9:1 అని కంప్లీట్గా పేరెంట్స్ని పోలి ఉన్నాయి, ఈ 3:3 ఏవైతే హైబ్రిడ్ టైప్స్ అంటే కొత్త లక్షణాలను వచ్చేసాయి అనమాట. ఎందుకంటే అక్కడ జీన్స్ అనేవి దూరంగా ఉన్నాయి కాబట్టి రీకాంబినెంట్స్ ఏర్పడ్డాయి కాబట్టి మనకు కొత్త లక్షణాలు అనేటువంటి జీవులు ఏర్పడడం జరిగింది. Whereas టిహెచ్ మోర్గాన్ జరిగినప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్రోజెనీ ఆఫ్ ది F2 జనరేషన్లో ఉండేటువంటి చాలా సంతానం వరకు మొత్తం కూడా పేరెంట్స్ ఇన్పోల్ వెరీ లెస్ రీకాంబినెంట్స్ ఆర్ ఫామ్. సో చాలా తక్కువగా మనకి ఏంటంటే కొత్త వెరైటీస్ రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ జీన్స్ అనేవి వాటి ఇష్టం వచ్చిన వాటితో జత కట్టలేదు కాబట్టి హీ గాట్ వెరీ ఫ్యూ రీకాంబినెంట్స్ ఇన్ హిస్ ఎక్స్పెరిమెంట్. అర్థమైంది కదా, ఇది వచ్చేసి కాన్సెప్ట్ అండి, ఈరోజు కాన్సెప్ట్ ఇది, రైట్. సో ఇది అర్థమైతే ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇంతే, ఇప్పుడు నేను చెప్పింది ఉంటుంది అక్కడ, దాంట్లో పెద్ద కొత్తగా ఏముండదు. బుక్లో మాత్రం మీరు ఒక్కసారి చాలా క్లియర్ కట్గా ఉండేటట్టుగా చూసుకోండి. సో బుక్లో మనకేంటంటే మ్యాటర్ సరిగా అర్థం కాదండి, మ్యాటర్ సరిగా అర్థమయ్యేటట్టుగా ఉండదు. కాబట్టి మీరు ఎక్కడైతే మోడిఫికేషన్స్ కావాలన్నారో అక్కడ పెన్సిల్తో కానీ పెన్తో కానీ టెక్స్ట్ బుక్లో రాసేసుకోండి. ఓరల్స్ లేదంటే నేను చెప్పేటప్పుడు నోట్స్ ఏమైనా రాసుకుంటూ ఉన్నట్లయితే యాస్టేజ్గా నోట్స్ నేను చెప్పింది రాసుకోండి. ఎందుకంటే కొన్ని టర్మినాలజీ కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ అయితే నాకు కరెక్ట్ అనిపించలేదండి డిగ్రీ టెక్స్ట్ బుక్లో, అంటే దర్ ఇస్ ల్యాక్ ఆఫ్ సంథింగ్. సో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ, ఆ మిస్సింగ్ తోటే మనకు కంప్లీట్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, అంతవరకు అయితే గ్యారంటీ, రైట్. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఓవరాల్గా ఇప్పుడు లింకేజ్ అంటే ఏమర్థమైందండి మనకి. సో 2 లేదంటే అంతకంటే ఎక్కువ జీన్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి, క్లోజ్గా ఉంటాయి. ఎప్పుడు అవి రీకాంబినెంట్ అయినా, ఎప్పుడు క్రాసింగ్ ఎవరైనా ఆ 2 జీన్స్ కంపల్సరీ వెళ్ళాల్సిందే.
రెండు జీన్స్ కంపల్సరీ దే టుగెదర్ దే మస్ట్ ట్రావెల్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో కంపల్సరీ ట్రాన్స్మిట్ కావాల్సింది. అలాగే జంటగా వెళ్తే తప్ప విడిపోయి ఇంకో దాంతో జత కట్టి కొత్త రీకాంబినెంట్స్ ఫామ్ కావు. సో దిస్ ఇస్ ద టెండెన్సీ ఆఫ్ ద జీన్స్ విచ్ అకర్ వెరీ క్లోజ్ టుగెదర్ అండ్ దే పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఇన్ ద పెయిర్. దాట్ ఈస్ కాల్డ్ లింకేజ్. అంతే అండి, సింపుల్. రైట్, ఇక్కడ చూద్దాం. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే వెరీ సింపుల్, ఏమీ ఉండదు. రైట్, సో లింకేజ్ ద టెండెన్సీ ఆఫ్ జీన్స్ దట్ ఆర్ క్లోజ్ టుగెదర్ on a chromosome to be inherited together during the meiosis. వెరీ సింపుల్. సో అంతండి, రెండు జీన్స్ ఏవైతేనో చాలా క్లోజ్గా ఉంటూ ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి, దగ్గరగా లొకేట్ అయి ఉంటాయి. సో అలా లొకేట్ అయి ఉండడము, ఎంత క్లోజ్గా లొకేట్ అయి ఉంటే దాన్ని అంత లింకేజ్గా చెప్పుకుంటాం. స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్ ఇస్ దాట్ మచ్. సో అంత లింకేజ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఇలా ఉండేసి అవి పెయిడ్గా, సో జంటగానే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతుంటాయి తప్ప సింగిల్గా వెళ్ళవు. సో దిస్ ఫినామినన్ ఇస్ నోన్ యాజ్ లింకేజ్గా చెప్పుకుంటూ ఉంటాం. Right. So very closely linked genes inherited together, less chance of recombination. So చెప్పాను కదా, ఇప్పుడు జస్ట్ డయాగ్రామ్ వేశాను. సో మనకి ఎక్కడైతే మనకి ఈ యొక్క జీన్స్ అనేవి చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటాయో సో మనకి లెస్ ఛాన్స్ ఆఫ్ రీకాంబినేషన్, తక్కువగా రీకాంబినేట్ అవుతుంటాయి. సో ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఆ మిడిల్లో డివైడ్ అయింది అనుకోండి, ఇన్ కేస్ మన క్రాసింగ్ ఓవర్ జరిగినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ యొక్క జీన్స్ ఎక్కడైతే లొకేట్ ఇక్కడ లొకేట్ అయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లొకేట్ ఉన్నాయి, ఇక్కడ లొకేట్ ఉన్నాయి. ఏ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద బి. సో మనకి రీకాంబినేషన్ అయినప్పుడు ఇక్కడ అయింది అనుకోండి, ఇక్కడ కట్ అయిపోయింది అనుకోండి క్రోమాటిడ్, ఆ ప్లేస్లో ఆ సెగ్మెంట్ కట్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రమే రీకాంబినేషన్ అని అవుతుంది. అంతే తప్ప జనరల్గా అంత ప్రీషియస్గా మనకి ఏంటంటే అంత ఎగ్జాక్ట్గా మనకు అక్కడ కట్ కాదు. సో కొంచెం పెద్దగానే ఫ్రాగ్మెంట్ కట్ అవుతుంది కాబట్టి మనకి లెస్ ఉంటుంది. దర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ రీకాంబినేషన్, బట్ వెరీ లెస్ ఛాన్స్ ఆఫ్ రీకాంబినేషన్ అకర్స్ ఇన్ కేస్ ఆఫ్ లింకేజ్ ఉందనుకోండి, అలా మనకి లెస్ ఛాన్స్ అని ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. And frequency of recombination is directly proportional to the distance between of the two genes. So distance between the two genes. So ikkada frequency of recombination antunnam. Ikkada frequency of recombination ante recombination కావడానికి పునఃసంయోగం చెందడానికి ఎంతవరకు ఛాన్స్ ఉన్నాయని ఏ విధంగా చెప్తామంటే it is directly proportional to distance between the two genes. So simple and say for example ఇక్కడ మనకి ఇక్కడ ఒక జీన్ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జీన్ ఉంది అండ్ ఇక్కడ ఒక జీన్ ఉంది అనుకుందాం, ఏ అండ్ బి జీన్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 40 ఇంచెస్ ఉంది అనుకుందాం, 40. సో ఇంచెస్ అని చెప్పాము యాక్చువల్గా. సో ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ సేయింగ్ దిట్ యాక్చువల్గా సెంటీమోర్గాన్స్ అనేసి మెజర్ చేస్తూ ఉంటాను డిస్టెన్స్ అని. బట్ ఇక్కడ ఇన్ దిస్ కేస్ 40 ఇంచెస్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే రీకాంబినేషన్ ఏదైతే జరుగుతూ ఉంటుందో రీకాంబినేషన్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్తున్నాం ఇక్కడ ఏమంటున్నాం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్, బిట్వీన్ టూ జీన్స్. సో ఎక్కువగా ఉంటే ఎక్కువ రీకాంబినేషన్. సే ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదండి, ఇక్కడ ఏ ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ బి ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 30 ఇంచెస్ అనుకుందాం, 30 ఇంచెస్. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకు రీకాంబినేషన్ యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది బికాస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ వెరీ లెస్ ఇన్ దిస్ కేస్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, తగ్గిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదండి, ఇక్కడ ఏ ఉంది అండ్ అదేవిధంగా పక్కనే బి ఉందండి, ఇక్కడ పక్కనే బి ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ వెరీ లెస్ ఇన్ బిట్వీన్ ద 2 A and B జీన్స్. సో కాబట్టి అల్టిమేట్గా రీకాంబినేషన్ అనేది మనకు అక్కడ జరగదు. సో జరగదు, దర్ ఇస్ వెరీ లెస్ ఛాన్సెస్. సో ఎందుకంటే దే ఆర్ వెరీ క్లోజ్ కాబట్టి ఏంటంటే రీకాంబినేషన్ జరగదు. రైట్, దిస్ ఇస్ వాట్ ది పాయింట్ ఇస్. నెక్స్ట్, ఇఫ్ జీన్స్ ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ so they do not move independently, thus these deviate from the law of independent assortment. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనకి, సో ఎప్పుడైతే ఇవి చాలా క్లోజ్గా ఉంటాయో దే డు నాట్ మూవ్ ఈజీలీ, దే డు నాట్ గో ఇండిపెండెంట్లీ. సో అదే కదా మనకి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండిపెండెంట్గా వెళ్ళవు కాబట్టి మనకి ఏమవుతుందని చూసినట్లయితే సో అల్టిమేట్గా ది డీవియేట్ ఫ్రమ్ దిస్ లా. సో మెండల్ లా ఇది చెప్పాడు. సో అక్కడ నుండి మనకి ఇవి డీవియేట్ అవుతున్నాయి. డీవియేట్ అంటే వేరవుతున్నాయి అన్నమాట, సింపుల్. And here distance between the A and B is longer, more recombination occurs. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ఇది చూసాం మనం ఇక్కడ. సో ఇది ఒక క్రోమోజోమ్ అనుకున్నట్లయితే, సో దిస్ ద వాట్ వన్ క్రోమోజోమ్ అండ్ దిస్ ద అదర్ క్రోమోజోమ్, దీస్ ఆర్ హోమోలోగస్. నేను ఇలా గీసాను,
సో ఇలా గీసానని ఇలాగే ఉంటుంది అనుకోండి, క్రోమోజోమ్ ఇలా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో జస్ట్ సింపుల్గా నేను ఒక ఆమ్ని చూపించాను ఇక్కడ. సో ఇక్కడ ఏ అండ్ ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ డిస్టెన్స్ చూసినట్లయితే ఏంటి, మనకి ఏ అండ్ బి జీన్స్ మధ్య చాలా దూరం ఉంది, ఇక్కడ వచ్చేసి కూడా చాలా దూరంగానే ఉంది. ఇవి రెండు ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఏబి ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది, ఏ అండ్ బి ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది, అండ్ క్యాపిటల్ బి స్మాల్ ఏ కాంబినేషన్ ఏర్పడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో ఇలా 4 రకాల కాంబినేషన్స్ ఏర్పడడానికి ఛాన్స్ ఉందండి. సో ఈ కాంబినేషన్, ఈ కాంబినేషన్, ఈ కాంబినేషన్, ఇలా 4 రకాలు చూడండి. ఇలా ఉందనుకోండి, ఏ అండ్ బి ఒకటి ఏర్పడింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏ అండ్ స్మాల్ బి ఒకటి ఏర్పడింది, నెక్స్ట్ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఏర్పడింది, అండ్ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి. సో ఇలా మనకి 4 రీకాంబినేషన్స్ ఏర్పడడానికి ఛాన్స్, ఎందుకంటే డిస్టెన్స్ దూరంగా ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఉంది, ఇలా ఉంది అనుకుందాం. సో మనకేంటి, ఇక్కడ ఏ అండ్ బి చాలా క్లోజ్గా ఉన్నాయి, ఇక్కడ ఏ అండ్ బి చాలా లింక్ అయినాయి కాబట్టి చాలా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఎక్స్చేంజ్ అయ్యాయి, క్రోమాటిడ్స్ ఇవి రెండు కూడా ఎక్స్చేంజ్, ఇది ఇటు వచ్చింది అనుకోండి, ఏం వచ్చినా కానీ లాభం లేదు. బట్ ఇక్కడ ఇది ఇటు వచ్చింది అనుకోండి, ఏ స్మాల్ బి ఏర్పడుతుంది, స్మాల్ ఏ క్యాపిటల్ బి ఏర్పడుతుంది కదా. అదేవిధంగా క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఏర్పడుతుంది, స్మాల్ ఏ స్మాల్ బి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇటు వచ్చింది, సో ఇక్కడ అసలు జీనే లేదు కదా. సో ఇది ఇటు వచ్చింది అనుకుందాం. సో వచ్చినప్పటికి కూడా ఏముందండి, దర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ రీకాంబినేషన్. సేమ్ అదే ఏ అండ్ బీనే స్మాల్ ఏ అండ్ స్మాల్ బీనే ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే లింకేజ్ జరుగుతూ ఉంటుందో, లింకేజ్ ఫినామినన్ మనకు అక్కడ కనపడుతూ ఉంటుందో, దర్ ఇస్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ రీకాంబినేషన్. అండ్ రీకాంబినెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో లెస్ డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్ ఏ అండ్ బి, సో లెస్, ఇక్కడ ఏ అండ్ బి యొక్క డిస్టెన్స్ చూసినా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నో రీకాంబినేషన్ అక్కర్స్. సో క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, స్మాల్ ఏ స్మాల్ బి, అంతే సింపుల్. రైట్, ఇంకా హిస్టరీకి వెళ్ళిపోయినట్లయితే డిస్కవరీ ఆఫ్ లింకేజ్ ఎవరు చేశారు, ఏం సంగతి, ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో బేసిక్గా మీకు ఈ లింకేజ్ కాన్సెప్ట్ అర్థం కావాలి, రీకాంబినేషన్ కాన్సెప్ట్ అర్థం కావాలి. అలాంటప్పుడే మనకి ఏదైనా మ్యాప్స్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ లింకేజ్ మ్యాప్ ఏదో ఇచ్చాడు అనుకోండి. సో లింకేజ్ మ్యాప్స్ ఇచ్చేసి అక్కడ డిస్టెన్స్ మెజర్ చేశాడు, జీన్కి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ చాలా తక్కువగా చూపించడం జరిగింది. సో అప్పుడు ఎన్ని మనకి రీకాంబినెంట్స్ ఏర్పడడానికి ప్రాబిలిటీ ఉందని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే సో ఇలా అడుగుతూ ఉంటాడు. సో F2 ప్రోజెనీలో వచ్చేసి మనకి ఇన్ని ఇచ్చాడు. సో ఇన్ని పేరెంటల్ టైప్ ఉన్నాయి, ఇన్ని వచ్చేసి మనకి రీకాంబినెంట్ టైప్ ఉన్నాయి. ఇక్కడ రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అంటాడు. సో అది కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం, వెరీ సింపుల్గా ఉంటుంది. రైట్, డిస్కవరీ ఆఫ్ లింకేజ్ చూసినట్లయితే in 1905లో మనకి విలియం బేట్సన్, రెబెక్కా అండ్ పన్నెట్, సో వీళ్ళు ముగ్గురు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఏం ఎక్స్పెరిమెంట్ చేశారని చూసినట్లయితే కలర్ ఆఫ్ ది ఫ్లవర్ అండి. సో ఫ్లవర్ కలర్, సో ఆఫ్ అని పెట్టండి, ఇక్కడ ఆఫ్ కొట్టేసుకోండి. అండ్ ఫ్లవర్ కలర్ పైన అదేవిధంగా పోలిన్ యొక్క షేప్ అండి. సో ఈ యొక్క పర్పుల్ కలర్లో ఫ్లవర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలెన్ షేప్ అంటే కొన్నేమో లాంగ్గా ఉంటాయి, కొన్నేమో వచ్చేసి రౌండ్గా ఉంటాయండి. సో ఇలా పోలెన్ షేప్ అదేవిధంగా ఫ్లవర్ కలర్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు ఇన్ స్వీట్ పీ ప్లాంట్స్. సో లాథరస్ ఓడోరేటస్ అండి, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెరిమెంట్ చేసింది మన మెండల్ ఎక్స్పెరిమెంట్ చేసింది కూడా పీ ప్లాంటే, బట్ అది ఇట్స్ నాట్ స్వీట్ పీ ప్లాంట్. బట్ వీళ్ళు ఏం చేశారంటే స్వీట్ పీ ప్లాంట్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగిందనమాట. దీనికి ఒక సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో వీళ్ళు తీసుకునేటువంటి కండిషన్ ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ యొక్క కలర్, నెక్స్ట్ వచ్చేసి పోలెన్ షేప్, ఇవి రెండు కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఈ రెండు కన్సిడర్ చేస్తుంటే డెఫినెట్గా వాళ్ళు చేసింది ఏంటంటే డైహైబ్రిడైజేషన్ చేశారు. సో డైహైబ్రిడైజేషన్ చేశారు కాబట్టి ఏం రావాలి వాళ్ళకి రేషియో అని చూసినట్లయితే ఫినోటిపిక్ రేషియో వచ్చి 9:3:3:1 రావాలి. జినోటిపిక్ రేషియో ఎంత రావాలని 1:2:1:2:4:2:1 రావాలి. సో బట్ అలా రాలేదు వాళ్ళకి, ఏమైందో చూద్దాం. On their results in the F2 generation, the phenotypic ratio is not 9:3:3:1గా రాలేదు. Instead, they got less recombinants. సో ఇక్కడ లెస్ రికాంబినెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 9 అంటే పూర్వపు పారండి పోలి ఉందండి. అండ్ వేరాస్ 3:3 ఇవి రెండు కూడా ఏంటి రికాంబినెంట్స్. సో ఇవి రెండు కూడా అంటే ఇలా మనకి 6 రీకాంబినెంట్స్, ఓవరాల్గా వాళ్ళు 16 తీసుకున్నట్లయితే వీళ్ళకి 6 రీకాంబినెంట్స్ అని కనపడ్డాయి. నెక్స్ట్ 10 వచ్చేసి ఏంటి మనకి పేరెంట్ని పోలి ఉన్నాయండి. పేరెంట్ పోలి ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఫ్లవర్ యొక్క కలర్ ఏదైతే ఉందో అండ్ పోలిన్ యొక్క షేప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఏం తీసుకున్నారు అక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి లాంగ్గా ఉండేటువంటి పోలన్ అనేది అవి రెండు కూడా డామినేట్ క్యారెక్టర్. సో ఆల్మోస్ట్ ఆల్ ఆ క్యారెక్టర్స్ పోల్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్ అదేవిధంగా రౌండ్ షేప్లో ఉండేటువంటి పోలన్ తీసుకున్నారు. ఇంకోటి రెసెసివ్ పేరెంట్. సో ఇలా అన్నా ఉన్నాయి లేకుంటే అలా ఉన్నాయి, కానీ రీకాంబినేషన్లో కాలేదు. రీకాంబినేషన్ అంటే వైలెట్ కలర్ ఫ్లవర్ ఉండి రౌండ్ పోలెన్ ఉండడం, లేదంటే రెడ్ కలర్ ఫ్లవర్ ఉండి లాంగ్ పోలెన్ శాక్ ఉండడం. సో ఇలాంటి రీకాంబినెంట్స్ వాళ్ళకి రాలేదు. ఓకేనా?
రైట్. సో మోర్ ప్యారెంటల్ ట్రైట్స్ ఇలా రావడం జరిగిందనమాట. సో ఫినోటైప్స్ అనేవి సో పేరెంటల్ ఫినోటైప్సే ఎక్కువగా కనపడడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు పర్పుల్ అండ్ లాంగ్ తీసుకున్నారండి. సో వాళ్ళు ఇండికేట్ చేయడం జరిగింది. ఒకసారి డయాగ్రామ్ చూసుకోండి. సో పర్పుల్ అండ్ లాంగ్, నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఫ్లవర్ అండ్ రౌండ్ పోలిన్ షేప్ తీసుకున్నారు. సో ఇలా తీసుకొని చేసినప్పుడు జనరల్గా ఆల్మోస్ట్ ఆల్ మనకి పేరెంటల్ టైప్ అంటే ఏంటి అని చూసినట్టయితే F2 జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ది progeny they have the flower with the purple and long pollen shape, long pollen shape ఉండే, అదేవిధంగా పర్పుల్ కలర్లో ఉండే ఫ్లవర్స్ వచ్చాయి. ఓవరాల్స్ లేదంటే రెడ్ కలర్ ఫ్లవర్ తోటి లేదంటే రౌండ్ పోలిన్ షేప్ తోటి రావడం జరిగిందనమాట. సో బట్ ఇలా కాంబినేషన్లో ఏర్పడలేదన్నమాట. పర్పుల్ ఫ్లవర్ అదేవిధంగా రౌండ్ పోలిన్ లేదంటే రెడ్ కలర్ ఫ్లవర్ లాంగ్ పోలిన్ షేప్ ఏదైతే ఉందో ఇలా రాలేదు, అంటే రీకాంబినెంట్స్ రాలేదు. వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ గురించినటువంటి ఇంట్రొడక్షన్. ఈ F2 జనరేషన్ మోర్ ప్లాంట్స్ బిలాంగ్స్ టు ద పర్పుల్ ఫ్లవర్స్ అండ్ దే హ్యావ్ ద లాంగ్ పోలిన్ అండ్ రెడ్ ఫ్లవర్ హ్యావ్ ద రౌండ్ పోలిన్. సో సింపుల్గా పేరెంటల్ టైపే ఉన్నాయని చెప్తున్నాను అండి. సో మోర్ ప్రోజెనీ చూసినట్లయితే F2 జనరేషన్లో ఈ విధంగా ఉన్నాయి. సో దే రిసెంబుల్ ద పేరెంట్స్ ఓన్లీ, అంత సింపుల్ అక్కడ. అండ్ బెడ్స్ అండ్ హైపోతుంది. ఇంకా బెడ్స్ అని ఏం చెప్పాడు? సో ఇలా ఉండడం వల్ల ఏం చెప్పాడంటే దాట్ దెర్ ఈజ్ నో స్ట్రాంగ్ కప్లింగ్ బిట్వీన్ డామినెంట్ అండ్ రెసెసివ్ జీన్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సపరేట్గా ఇండిపెండెంట్గా వెళ్ళట్లేదు. సో కాబట్టి ఇక్కడ మనకి కప్లింగ్ అనేది కావట్లేదు అనేసి చెప్పడం జరిగింది. సో యాజ్ దే ఆర్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ ఈచ్ అదర్. ఎందుకు ఇట్లా కావట్లేదు ఇండిపెండెంట్గా ఎసోట్ ఎందుకు కావట్లేదు అని చూసినట్లయితే అక్కడ వెరీ క్లోజ్ అసోసియేషన్ అనేది రెండు జీన్స్ మధ్యన ఉందనేసి చెప్పడం జరిగిందనమాట. వైల్ ఫార్మింగ్ ఆఫ్ ది గ్యామెట్స్ దే గెట్ ఇన్ టు ది గ్యామెట్స్ టుగెదర్. సో అవి రెండు కూడా జీన్స్ అనేవి క్లోజ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు కంపల్సరీ రెండు వెళ్తున్నాయి తప్ప ఒక్కొక్కటిగా వెళ్ళట్లేదు, ఇంకో దాంతో కపుల్ కావట్లేదు అనేసి చెప్పడం జరిగిందనమాట. రైట్, ఇక్కడ లింకేజ్ చూద్దాం. ఇంకా లింకేజ్ క్యాన్ బి హ్యాపెన్ ఇన్ 2 ways. సో మరి లింకేజ్ ఎలా జరగడానికి ఛాన్స్ ఉందంటే 2 రకాలుగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పాను, ఏం చెప్పాను? ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏ అనేవాడి తమ్ముడు ఉన్నాడు అండ్ అదేవిధంగా ఇక్కడ బి అనేవాడి తమ్ముడు ఉన్నాడు. సో లింకేజ్ ఎప్పుడైనా వీళ్ళిద్దరైనా వెళ్ళాలి, కాంబినేషన్ ఏ అండ్ బి అయినా. సో కంపల్సరీ బయటికి వెళ్తే పెద్దోళ్ళతోటే వెళ్ళాలి, చిన్నపిల్లలు వెళ్ళకూడదు కదా. సో కాబట్టి ఏమవుతుంది, ఏ అండ్ బి కాంబినేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఏ అండ్ బి ఇలా అయినా ఉండడానికి ఛాన్స్ ఉంది. లేదంటే బి అండ్ ఏ అయినా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బి వాడు ఏ వాళ్ళ తమ్ముని తీసుకెళ్ళడానికి ఇలా అయినా కాంబినేషన్ ఛాన్స్ ఉండడానికి అంటే ఓవరాల్గా ఇక్కడ చిన్నపిల్లలు బయటికి వెళ్ళొద్దు, వెళ్తేనో పెద్దోళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. లేదంటే చిన్నపిల్లలతో కంపల్సరీ ఒక పెద్దోడు మాత్రం కంపల్సరీ ఉండాలి, అది కండిషన్ ఇక్కడ. అంటే లింకేజ్ ఎలా ఉంటుందని చూద్దాం ఇప్పుడు. సింపుల్ లింకేజ్ క్యాన్ బి హ్యాపెన్ ఇన్ 2 ways. వన్ ఈజ్ కప్లింగ్ ఆర్ సిన్స్ కన్ఫర్మేషన్ అంటామండి. సిస్ కప్లింగ్ ఆర్ సిస్ కన్ఫర్మేషన్ అంటాం. సిస్ అంటే ఎప్పుడైనా చూడండి వన్ సైడ్ అని అర్థం అనమాట, ఒక సైడ్ అనమాట. సో ఒక సైడ్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ 2 పేరెంట్స్ తీసుకుంటాం కదా మనం క్రాసింగ్ చేసేటప్పుడు. సో ఇదొక సైడ్ ఇదొక సైడ్, పేరెంట్ ఇదొక పేరెంట్ ఇదొక పేరెంట్. సో అటువైపు సైడ్ ఇటువైపు సైడ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు కప్లింగ్ లేదంటే సిస్ కన్ఫర్మేషన్ అంటే ది డామినెంట్ టూ టైప్స్ ఆఫ్ డామినెంట్ జీన్స్ లేదంటే డామినెంట్ ఎలెల్స్. సో దట్ ఈస్ ఇన్ దిస్ కేస్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్తున్నాం, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, దీస్ ఆర్ 2 వైల్డ్ టైప్ ఆఫ్ జీన్స్ అన్న డామినెంట్ జీన్స్ అన్న ఒకటే అండి, గుర్తుపెట్టుకోండి. వైల్డ్ జీన్స్ అన్న లేకుంటే వైల్డ్ ఎల్లేల్ అన్న డామినెంట్ ఎల్లేల్ అన్న ఒకటే. సో ఇలా డామినెంట్ లేదా వైల్డ్ ఎల్లేల్ ఏంటంటే సో ఆర్ ప్రజెంట్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది పేరెంట్స్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. సో ఇవి హోమోలోగస్ క్రోమోజోమ్స్ కదా. ఈ హోమోలోగస్ క్రోమోజోమ్స్లో ఒక సైడు మాత్రమే మనకి డామినెంట్ జీన్స్ అనేవి కనపడదు. ఒక సైడ్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వన్ సైడ్ అంటే దాని అర్థం ఏంటంటే క్రోమోజోమ్కి ఒక సైడ్ అని కాదండి. సో మీరు బుక్లో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మళ్ళీ వినండి. వన్ సైడ్ అంటే దాని అర్థం ఏంటంటే క్రోమోజోమ్కి ఒక సైడ్ అని కాదు. ఏంటి అంటే పేరెంట్లో ఇదొక సైడు ఇదొక పేరెంట్ అనమాట, ఇదొక సైడ్ ఆఫ్ పేరెంట్ ఇదొక సైడ్ పేరెంట్. సో ఒక సైడ్ పేరెంట్లో ఉండేటువంటి హోమోలోగస్ క్రోమోజోమ్ పైన మనకి ఏమవుతున్నాయంటే ఈ యొక్క వైల్డ్ ఎల్లేలు అంటే డామినెంట్ ఎల్లేలు అనేవి ఉంటాయి అని దాని అర్థం అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ లేదా దిస్ కైండ్ ఆఫ్ లింకేజ్ ఇస్ నోన్ యాజ్ కప్లింగ్ లేదంటే సిస్ కన్ఫర్మేషన్గా చెప్పుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉన్నాయండి, ఒక సైడే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఎన్ని ఏర్పడతాయి, మనకి 2 రకాల గ్యామెట్స్ ఏర్పడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేల్ అండ్ దిస్ ద ఫీమేల్. సో ఏం ఏర్పడుతుంది, ఇక్కడ ఏబీ ఏర్పడుతుంది అండ్ నెక్స్ట్ విడిపోయినప్పుడు అంతే కదా ఇక్కడ ఒక ఏబీ ఏర్పడుతుంది. అంటే గ్యామెట్స్ అనేవి సేమ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి మనకు ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఏం ఏర్పడతాయండి, మనకి ఏబీ ఏర్పడుతుంది, నెక్స్ట్ ఇక్కడ ఏబీ. సో సేమ్ గ్యామెట్సే ఏర్పడుతుంది. సో ఇది వెళ్ళి దీంతో రీకాంబినేట్ అయ్యేది, ఇది వెళ్ళి దీంతో రీకాంబినేట్, ఓవరాల్గా మనకి వైల్డ్ క్యారెక్టర్ బయటకు వస్తుంది తప్ప కొత్త క్యారెక్టర్ బయటికి రాదు. ఎందుకంటే 2 డామినెంట్ జీన్సే ఉన్నాయి ఇక్కడ కదా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్.
సో సిస్ అంటే వన్ సైడ్ అని దాని అర్థం గుర్తుపెట్టుకోండి. అండ్ in this case only male parent homologous chromosomes have two types of wild allele, they are AB linked. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా AB అనేవి లింక్డ్గా ఉన్నాయి. మేల్ పేరెంట్స్లో వచ్చేసి మనకి మేల్ పేరెంట్ ఇక్కడ చూపించాను నేను. సో మేల్ పేరెంట్లో వచ్చేసి మనకి AB అనేవి లింక్ అయినాయి కాబట్టి ఓన్లీ AB టైప్ ఆఫ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఓకేనా. అండ్ సెకండ్ వన్ ఇస్ రిపల్షన్. రిపల్షన్ లేదంటే ట్రాన్స్కన్ఫర్మేషన్. సో రిపల్షన్ అంటే విలోమము అని అర్థం అండి. సో లేకుంటే వికర్షించుకోవడము అని అర్థం. విలోమం లేదంటే వికర్షించుకోవడం. సో ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుందంటే ట్రాన్స్ అంటే ఆపోజిట్ అండి, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ అంటే ఆపోజిట్. సో మన కెమిస్ట్రీలో కూడా వస్తుంది సిస్ కాంపౌండ్స్, ట్రాన్స్ కాంపౌండ్స్ అని వస్తుంది కదా. సో ఇక్కడ ట్రాన్స్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే ది టూ టైప్స్ ఆఫ్ వైల్డ్ ఎల్ఎల్ లేదంటే డామినెంట్ ఎల్ఎల్ ఆర్ ప్రజెంట్ ఆన్ opposite sides both the homologous chromosomes of both the parents. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చూద్దాం. వన్ థింగ్ ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ ఈ పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఆ పాయింట్ కంపల్సరీ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ వైల్డ్ జీన్స్ ఓన్లీ, ది డామినెంట్ జీన్స్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, డామినెంట్ జీన్స్ ఓన్లీ. ఎందుకు డామినెంట్ జీన్స్ గురించే మాట్లాడుకుంటున్నామంటే డామినెంట్ జీన్స్ రెండు కూడా కపుల్ అయినా లేకుంటే డామినెంట్ జీన్ పోయి రెసెసివ్ జీన్ తోటి కపుల్ అయినా కానీ డామినెంట్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ది పేరెంట్. సో దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద డామినెంట్ జీన్స్ ఓన్లీ. రైట్. ఇక్కడ డామినెంట్ జీన్స్ ఎక్కడ లొకేట్ ఏంటంటే రెండు పేరెంట్స్ యొక్క హోమోలోగస్ క్రోమోజోమ్స్ పైన ఉన్నాయి. రెండు పేరెంట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూసినట్టయితే క్యాపిటల్ ఏ ఉంది ఇక్కడ. ఓకేనా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డామినెంట్ జీన్. And second gene, the dominant gene, which is B, capital B, and here also capital B. So ఇవి రెండు కూడా రెండు ఆపోజిట్ సైడ్స్ అండి. అక్కడ చూసినట్టయితే ఓన్లీ వన్ పేరెంట్. ఇటైనా ఉండొచ్చు, అటైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో అది ఒక సైడ్ ఉన్నట్లయితే ఏంటంటే మనం దాన్ని సిస్ కన్ఫర్మేషన్గా లేకుంటే కప్లింగ్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కప్లింగ్ అంటే ఏంటంటే ఇక్కడ కప్లింగ్ అంటే కంప్లీట్గా కప్లింగ్ బిట్వీన్ ద టూ వైల్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్. అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి రెండు కూడా వైల్డ్ లేకుంటే రెండు కూడా డామినెంట్ జీన్సే, రెండు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జీన్స్, అవి రెండు కూడా కపుల్ అయ్యాయి. సో కప్లింగ్ అంటున్నాం అందుకని. సో ఇక్కడ ఏమంటున్నాం, రిపల్షన్ అంటున్నాం. రిపల్షన్ అంటే ఏంటండి, విడిపోవడం, వ్యతిరేకంగా జరిగితే దాన్ని ఏమంటామంటే రిపల్షన్. మ్యాగ్నెట్స్లో అంటాం కదా మనకి నార్త్ అండ్ నార్త్ పోల్ దగ్గర పెట్టినప్పుడు ఏమో ద రిపల్స్ టుగెదర్, ద రిపల్స్ ఫ్రమ్ ఈచ్ అదర్, దే మూవ్ ఫార్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో దూరంగా జరుగుతుంటాయి. సో ఇక్కడ కూడా వైల్డ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మూవింగ్. సో బయటికి వెళ్ళిపోయాయి. సో ఒక దగ్గర ఒకటి ఉంది, ఆపోజిట్ సైడ్లో ఒకటి ఉంది మనకి. సో ఇలా ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే రిపల్షన్గా చెప్పాను. సో చూడండి ఇక్కడ ఏమవుతుంది మనకి చూసినట్లయితే ఇక్కడ AB అనేటువంటిది ఒక కాంబినేషన్ ఏర్పడింది. ఓకేనా. గ్యామెట్ సేమ్ ఇక్కడ కూడా అది ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఏర్పడింది, AB అనేటువంటి ఇక్కడ ఒక కాంబినేషన్ మనకి కనపడుతూ ఉంది. ఓకేనా. సో ఇలా మనకి గ్యామెట్స్ ఏర్పడ్డాయి. సో ఈ రెండు కాంబైన్ అయ్యాయి అనుకోండి, ఏమవుతుంది, ఏబీని డామినెంట్ జీన్స్ అని కంపల్సరీ అక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటి మనకి పేరెంటల్ ట్రైట్సే మనకు కనపడుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ ద రిపల్షన్ ఇస్ హియర్. సో వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. ఇక్కడ కప్లింగ్ అనేది, సో లింకేజ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే డెఫినెట్గా రెండు వైల్డ్ జీన్స్ కంపల్సరీ కంబైన్ ఉంటాయి. సో దట్ ఈస్ ద వాట్ ది కప్లింగ్ ఈజ్, లేదంటే సిస్ కన్ఫర్మేషన్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇంకో కాంబినేషన్ ఏంటి ఏం చూసినట్టయితే ఖచ్చితంగా ఒక డామినెంట్ జీన్ వచ్చేసి ఖచ్చితంగా ఇంకొక రెసెసివ్ జీన్తో కంపల్సరీ ఉండాల్సింది అంతే. ఇంకా అది కండిషన్ అండి, అది ఉండాల్సింది అంతే. అవి రెండు కూడా క్లోజ్గా ఉంటాయన్నమాట. సో ఇలా రెండు కండిషన్లో కూడా కంపల్సరీ ఒక డామినెంట్ జీన్ అనేది ఉంటుంది. సో ఇలా అయినా ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే స్మాల్ ఏ స్మాల్ బి, క్యాపిటల్ బి స్మాల్ ఏ కాంబినేషన్లో అయితే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఏంటంటే ఆపోజిట్ వేలో మనకి డామినెంట్ జీన్స్ అనేవి కనపడుతుంటాయి ఆపోజిట్ పేరెంట్స్లో. సో దిస్ ద వర్డ్ ద రిపల్షన్గా చెప్పుకుంటాం. సో మనకి ఇక్కడ ఓవరాల్గా లింకేజ్లో వచ్చేసి లింకేజ్ కాన్సెప్ట్లో మనకి కప్లింగ్ అయినా కావచ్చు, రిపల్షన్ అయినా కావచ్చు, ఇవి రెండు కారణాల చేత, కప్లింగ్ ఓరల్స్ రిపల్షన్ కారణాల చేత ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు అక్కడ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా వైల్డ్ జీన్ ఉంటుంది, డామినెంట్ జీన్ ఉంటుంది కాబట్టి కొత్త రీకాంబినెంట్స్ మనకు ఫామ్ కావు అనేది ఓవరాల్గా కాన్సెప్ట్. బోర్గా ఫీల్ కాకండి, వినండి, కాన్సెప్ట్ బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ మీ కాన్సెప్ట్ అర్థమైతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ. అండ్ ఇన్ బోత్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే ఇక్కడ కప్లింగ్ అయినా కావచ్చు, రిపల్షన్ అయినా కావచ్చు. సో కప్లింగ్ అంటే రెండు క్యాపిటల్స్, సో రెండు డామినెంట్ జీన్స్ ఒక దగ్గర. సో రిపల్షన్ ఏంటండి
డామినెంట్ జీన్ కంపల్సరీ ఉంటుంది, ఇంకోటి రెసెసివ్ జీన్ ఉంటుంది. సో అలా ఉంటుంది దాన్ని రిపల్షన్గా చెప్పుకుంటాం. సో ఇన్ బోత్ సిచ్యువేషన్ కప్లింగ్ అండ్ రిపల్షన్ ది డిఫరెంట్ జీన్స్ ఆర్ లింక్డ్ క్లోజ్లీ. సో దట్ ఈస్ ఏ అండ్ బి, వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ అండ్ బి. సో ఇక్కడ లింక్డ్ క్లోజ్లీ అంటే ఏంటి, ఫస్ట్ కేసులో ఏంటి, కప్లింగ్ కేసులో ఏ అండ్ బి రెండు కూడా ఏంటి, డామినెంట్ జీన్స్, దే ఆర్ క్లోజ్లీ అసోసియేట్ టుగెదర్. ఓకేనా. సో రిపల్షన్లో కూడా ఏమవుతుందని చూసినట్టయితే క్యాపిటల్ ఈ స్మాల్ అవి రెండు కూడా ఏమవుతుంది, మన అక్కడ వైల్డ్ జీన్ డెఫినెట్గా ఇంకో దాంతో కపుల్ అయ్యి ఉంది అక్కడ. సో కంపల్సరీ కాంబినేషన్ వెళ్ళాల్సిందే అనమాట. సో దే ఆర్ జీన్స్ ఆర్ లింక్డ్ క్లోజ్లీ అండ్ లెస్ రీకాంబినేషన్స్ మోర్ సిమిలర్ టు ద పేరెంట్స్. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనకి సో ఆల్మోస్ట్ అలా వచ్చేటువంటి ప్రోజని మొత్తం కూడా ఎలా ఉంటుందని పేరెంట్స్ని పోలి ఉంటుంది అంతే తప్ప రీకాంబినేట్స్ అని కనిపించాం. అండ్ థోమస్ హంట్ మార్గన్, సో టీహెచ్ మార్గన్గా చెప్పుకుంటున్నాం కదా, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. గుర్తుపెట్టుకోండి, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అండ్ హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లింకేజ్ ఈవెన్. సో రెండు ఉన్నాయి ఇతనికి, వన్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లింకేజ్. హీ డిడ్ ఎక్స్పెరిమెంట్స్, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. దేనిపైన చేశాడంటే డ్రోసోఫిలా మెలనోగాస్టర్ పైన చేశాడు, విచ్ వీ కాల్ ఇట్ ఇస్ అ ఫ్రూట్ ఫ్లైగా చెప్పుకుంటాడు. అండ్ కన్క్లూడెడ్ దట్ ది లింక్డ్ జీన్స్ దిస్ మే బీ ఇన్ ద సిస్ ఆర్ ట్రాన్స్ ఎలా అయినా కావచ్చు, సో కప్లింగ్ అయినా కావచ్చు, రిపర్షన్ అయినా కావచ్చు, డు నాట్ ప్రొడ్యూస్ మోర్ న్యూ ఫినోటైప్స్ బికాస్ ఆఫ్ ది లెస్ రీకాంబినేషన్. సో ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్న సేమ్ కాన్సెప్ట్ అండి, చెప్తూ ఉంటాం కాబట్టి సో బాగా అర్థమైపోతుంటుంది నాకు తెలిస్తే ఓవరాల్గా. సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఇక్కడ డ్రోసోఫిలా ఈ పాయింట్ ఎందుకు రాశానంటే మనకి థోమస్ హంట్ మార్గన్ దేనిపైన చేశాడు ఎక్స్పెరిమెంట్స్ అంటే డ్రోసోఫిలా మెలనోగాస్టర్ పైన చేయడం జరిగింది. దట్ ఈస్ అ ఫ్రూట్ ఫ్లై, గుర్తుపెట్టుకోండి, చేసి మనకి లింకేజ్ గురించి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకు సింపుల్గా సో లింకేజ్ బాగా ఉంది కాబట్టి మనకి రీకాంబినేట్స్ ఫామ్ కావాలని చెప్తున్నాడు. లింక్డ్ జీన్స్ డు నాట్ ఫాలో ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో చెప్పాను కదా. సో దీస్ లింక్డ్ జీన్స్ దే డు నాట్ ఫాలో ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, దే డీవియేట్ ఫ్రమ్ దిస్ లా. సో ఇవి ఈ యొక్క లాని పాటించవు, ఇవి అధిగమిస్తుంటాయి. ద రిజల్ట్ ఆఫ్ టెస్ట్ క్రాస్, వీళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మెలనోగాస్టర్ దానిపైన, సో డ్రోసోఫిలా మెలనోగాస్టర్ పైన టెస్ట్ క్రాస్ కూడా చేయడం జరిగింది. టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, ఆల్రెడీ F1లో ప్రోజెనీ వస్తుంది మనకు కదా. సో F1లో ప్రోజెనీ వచ్చింది, జనరల్గా హైబ్రిడ్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ పేరెంటల్ జనరేషన్ వచ్చేసి ప్యూర్ జనరేషన్ అండి. అండ్ ప్యూర్ జనరేషన్లో కాంబినేషన్తో వచ్చినప్పుడు అల్టిమేట్గా మనకి F1 జనరేషన్లో హైబ్రిడ్ ఉంటుంది. సో మరి హైబ్రిడ్లో ఉన్నప్పుడు లోపల ఎలాంటి జీనోటైప్ ఉందో మనకు తెలియదు. సో ఎక్స్ప్రెషన్ మాత్రం బయటికి ఏం కనపడుతుంది, పేరెంటల్ ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. వేర్ యాజ్ వాట్ కైండ్ ఆఫ్ జీనోమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్సైడ్ అనేది తెలియదు. సో కాబట్టి దాన్ని బయటికి తీయడం కోసం, లోపల ఉండేటువంటి జీనోమ్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఏం చేస్తారంటే టెస్ట్ క్రాస్ చేస్తారు. సో టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, F1లో వచ్చినటువంటి ఏదైతే హైబ్రిడ్ ఉందో, మనకి హైబ్రిడ్ ప్రోజెనీ ఉందో, దాన్ని తీసుకొని పేరెంటల్ జనరేషన్లో ఉన్నటువంటి రెసెసివ్ ఆర్గానిజం తోటి క్రాస్ చేస్తూ ఉంటారు. రెసెసివ్ ఆర్గానిజం క్రాస్ చేశారనుకోండి, దీంట్లో ఏమైనా జీన్స్ ఉంటే ఏమవుతాయి, ఇన్ కేస్ రెసెసివ్ ఉందనుకోండి అక్కడ కూడా రెసెసివే, కాబట్టి రెసెసివ్ ఏమవుతుంది, ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. సో అలా కాదు, F1 జనరేషన్లో వచ్చిన మొత్తం కూడా అన్నీ కూడా లోపల అన్నీ కూడా వైల్డ్ జీన్సే ఉన్నాయి, అక్కడ ఏమున్నాయి, పేరెంటల్ జనరేషన్ రెసెసివ్ ఉన్నాయి. సో కాబట్టి ఇవి వెళ్ళి దాంతో కలిసి ఏమవుతుంది, కంప్లీట్గా అన్నీ కూడా మనకి వైల్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్రెస్ అయ్యాయి అనుకోండి, అల్టిమేట్గా దీంట్లో ఏమున్నట్టు మనకి వైల్డ్ జీన్స్ మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. అలా కాదు, దీంట్లో మనకి రెసెసివ్ జీన్స్ కూడా అనుకోండి, అప్పుడు దే విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టెస్ట్ క్రాస్. సో దట్ ఈస్ ద వాట్ ద టెస్ట్ క్రాస్. టెస్ట్ క్రాస్ అనేది దేనికి చేస్తామంటే లోపల ఉండేటువంటి జినోటైప్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం టెస్ట్ క్రాస్ చేస్తాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టెస్ట్ క్రాస్, గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. రైట్, ఇక్కడ F1 ప్రోజెనీ తోటి ఏంటంటే రెసెసివ్ పేరెంట్ తోటి మనం క్రాస్ చేస్తే మనకి దాన్ని టెస్ట్ క్రాస్గా చెప్పుకుంటాం. టెస్ట్ క్రాస్ వచ్చేసి మనకి జీనోమ్ ఏంటి, జీనోటైప్, వాట్ కైండ్ ఆఫ్ జీనోటైప్ ఇట్ హ్యాస్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట మనకి. సో ది రిజల్ట్ ఆఫ్ టెస్ట్ క్రాస్ ఇన్ లింక్డ్ జీన్స్ ఆర్ నాట్ ఈవెన్ క్లోజ్ టు ద మెండిలియన్ టెస్ట్ క్రాస్ రేషియో. సో మెండిలియన్ టెస్ట్ క్రాస్ చేస్తాడండి, చేసినప్పుడు తనకు వచ్చినటువంటి ఫినోటిపిక్ రేషియో ఏంటంటే 1:1:1:1. అంటే మనకి పేరెంటల్ 25% ఉన్నాయి పేరెంట్స్ సంబంధించినవి, అండ్ అదేవిధంగా 25% వచ్చేసి మనకి హైబ్రిడ్స్, డిఫరెంట్ హైబ్రిడ్, అండ్ 25 వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ హైబ్రిడ్స్ అనమాట. ఇంకో 25 వచ్చేసి ఏంటి అని చూసినట్టు ఇంకో పేరెంట్ పోలు ఉన్నాయి. సో దట్ ఈస్ అ టెస్ట్ క్రాస్ రిజల్ట్, ఫినోటిపిక్ రేషియో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మెండిలియన్ టెస్ట్ క్రాప్ రేషియో వచ్చేసి, ఫినోటిపిక్ రేషియో వచ్చేసి 1:1:1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనకి పర్పుల్ ఫ్లవర్స్ విత్ లాంగ్ పోలిన్ శాక్ అనుకున్నాం, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్, అదేవిధంగా రౌండ్ షేప్ ఆఫ్ పోలిన్ శాక్ అనుకున్నాం. లేదంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ మెలనోగాస్టర్ పైన కూడా తను ఎక్స్పెరిమెంట్ చేస్తారు, వాటిలోనే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ టెస్ట్ క్రాస్ ఎలా అవుతుందని చూసినట్లయితే
టెస్ట్ క్రాస్ అయినప్పుడు ఈ రిజల్ట్ ఏంటి 1:1:1 దేన్ని ఇండికేట్ చేస్తుందని చూసినట్లయితే P&L. సో పేరెంటల్ టైప్ వచ్చేసి 25% ఉంటాయండి, ఓకేనా. అండ్ దెన్ రీకాంబినేషన్ అంటే ఇక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్స్ విత్ రౌండ్ పోలెన్, సో ఈ కాంబినేషన్లో ఉంటాయి. సో ఇవి వచ్చేసి 25% ఉంటాయి. అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ ఏంటంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ విత్ లాంగ్ పోలెన్ సాక్, సో స్మాల్ p అండ్ క్యాపిటల్ L. సో ఇది వచ్చేసి ఒక 25% ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ వచ్చేసి మనకి రౌండ్ కలర్స్ ఆఫ్ పోలెన్ సాక్ విత్ రెడ్ కలర్ ఫ్లవర్, సో ఇలా వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో మనకి 25% ఉంటుంది. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే టెస్ట్ క్రాస్లో 1:1:1:1 రేషియోగా చెప్పుకుంటాం. దిస్ ద ఫినోటిపిక్ రేషియో ఇన్ ద టెస్ట్ క్రాస్, అది కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ ఓవరాల్గా ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే టెస్ట్ క్రాస్ గురించి ఎందుకు బుక్లో మెన్షన్ చేశాడని చూసినట్లయితే ఏవైతే మోర్గాన్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడో తనకు వచ్చిన రిజల్ట్ ఏదైతుందో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ క్లోజ్ టు దస్ టెస్ట్ క్రాస్ రేషియో. సో నాట్ ఈవెన్ క్లోజ్ అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ అని చూసినట్లయితే పేరెంటల్ టైపే మేబీ ఈ 25% బదులుగా 40% వచ్చాయేమో. అండ్ ఈ పేరెంటల్ టైప్ ఏదైతే ఉన్నాయో సో దిస్ ద వాట్ P&L. సో ఇంకో పేరెంటల్ టైప్ ఏదైతేనో P&L ఈ మేబీ 40% వచ్చాయేమో, అంటే పేరెంటల్ టైప్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వేర్ యాజ్ రీకాంబినెంట్స్ ఏవైతే ఉన్నాయో PLL కావచ్చు, అంటే ఏదో స్మాల్ p స్మాల్ l ఇవి కావచ్చు. సో ఇదేంటి మామూలుగా ఇక్కడ 10% అనుకోండి, ఇది ఒక 10% అనుకోండి. సో నౌ దిస్ ఈజ్ నాట్ ఈవెన్ క్లోజ్ టు ద టెస్ట్ క్రాస్ అని చెప్తున్నాడు ఓవరాల్గా. దట్స్ ఇట్. అంటే ఇతని యొక్క అల్టిమేట్ ఎయిమ్ ఏంటి, అల్టిమేట్ థీమ్ ఏంటి దీన్ని అని చూసినట్లయితే మోర్గాన్ ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశాడో ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ క్లోజ్ టు ద టెస్ట్ క్రాస్ విచ్ ఇస్ డన్ బై ద మెండల్. సో అది 1:1:1:1 ఉంది కదా, సో అలా కాదు అండి, ఇక్కడ అంతకంటే తక్కువగా ఉంది, అంటే తక్కువ రీకాంబినెంట్స్ వచ్చాయి బికాజ్ ఆఫ్ ది లింకేజ్ ఓన్లీ అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మేబీ లెందీ సెషన్ ఉండొచ్చండి, బోర్గా ఫీల్ కాకండి. సో ఖచ్చితంగా చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. 100% మీకు జెనెటిక్స్లో ఇదైతే డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్ ఆఫ్ 2 జీన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై డిస్టెన్స్ బిట్వీన్ 2 జీన్స్. సో ఇక్కడ మనకి ఆ లింకేజ్ యొక్క స్ట్రెంగ్త్ దేనిపైన డిపెండ్ అయిందంటే డిస్టెన్స్ పైన డిపెండెంట్. డిస్టెన్స్ తక్కువగా ఉందనుకోండి లింకేజ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి లింకేజ్ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది. డిస్టెన్స్ బిట్వీన్ 2 జీన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ సెంటీమోర్గాన్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో A అండ్ B ఇక్కడ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ డిస్టెన్స్ దేనితో మెజర్ చేస్తారంటే సెంటీమోర్గాన్ యూనిట్స్ తోటి మెజర్ చేస్తారు. సో ఎందుకు అంటే తన పేరు మీదుగా మోర్గాన్ ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి తన పేరు మీదుగా సో హానర్గా ఉండడానికి సెంటీమోర్గాన్గా డిసైడ్ చేయడం జరిగిందనమాట. సో మన గ్రేటర్ డిస్టెన్స్ లో లింకేజ్ స్ట్రెంత్, సో ఎక్కువగా డిస్టెన్స్ లింకేజ్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. లెస్ డిస్టెన్స్ హై లింకేజ్ స్ట్రెంత్, సో దగ్గరగా ఉంటే లింకేజ్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ది లింకేజ్ మే బీ బ్రోకెన్ డౌన్ బై క్రాసింగ్ ఓవర్. సో చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, సో లింకేజ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే మన క్రాసింగ్ ఓవర్ అవుతుందో అంటే క్రోమాటిడ్స్ యొక్క పార్ట్స్ ఎక్స్చేంజ్ అవుతుందో ఆ లింకేజ్ అనేది బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే మనకి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందో. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ 2 జీన్స్ ఇస్ మోర్ అండ్ క్రాసింగ్ ఓవర్ ఇస్ మోర్. సో మనకి అల్టిమేట్గా మనకు తెలిసిందే డిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి క్రాసింగ్ ఓవర్ యొక్క పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉండడానికి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ది నెంబర్ ఆఫ్ లింక్డ్ జీన్స్ ఆర్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. లింక్డ్ జీన్స్ ఒక ఆర్గనిజంలో ఎన్ని ఉంటాయి అనేది ఎలా డిసైడ్ అవుతుందని చూసినట్లయితే ది నెంబర్ ఆఫ్ హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్. సే ఫర్ ఎగ్జాంపుల్, సో మనలో హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఏంటండి 23 ఉంటాయి కదా, హ్యాప్లాయిడ్ స్టేట్ అంటే 23, డిప్లాయిడ్ స్టేట్ అంటే ఏంటి 23 పెయిర్స్ అంటూ ఉంటాం. సో ఇక్కడ కాబట్టి మనలో లింక్డ్ జీన్స్ అనేవి 23 లింక్డ్ జీన్స్ అని ఉంటాయి. ఎప్పుడు పోయినా ఈ 23 లింక్డ్ జీన్స్ అనేవి కంపల్సరీ పేరుగానే వెళ్ళిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ గుర్తుపెట్టుకోండి అదొకటి. అండ్ టైప్స్ ఆఫ్ లింకేజ్ చూసినట్టయితే వన్ ఈజ్ కంప్లీట్ లింకేజ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్కంప్లీట్ లింకేజ్. సో కంప్లీట్ లింకేజ్ అంటే ఏంటి అని చూసినట్లయితే ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఆన్ ఏ క్రోమోజోమ్ ఆర్ లొకేటెడ్ వెరీ క్లోజ్, లెస్ ఛాన్స్ ఆఫ్ రీకాంబినేషన్. దీన్ని ఏమంటామంటే కంప్లీట్ లింకేజ్గా చెప్పుకుంటాం. అంటే ఏ ఇక్కడ ఉందనుకోండి, ఏ జీన్ అనేది ఇక్కడ ఉందనుకోండి, నెక్స్ట్ దాని క్రిందని వెంటనే బి జీన్ అనేది కనపడుతుంటుంది. సో ఇలా చాలా దగ్గరగా ఉన్నట్లయితే ఈ లింకేజ్ని ఏమంటామంటే కంప్లీట్ లింకేజ్గా చెప్పుకుంటాం. అండ్ ఇన్కంప్లీట్ లింకేజ్ అని చూసినట్లయితే ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఆన్ ఏ క్రోమోజోమ్ ఆర్ లొకేటెడ్ ఫార్ ఫ్రమ్ ఈచ్ అదర్, ది మూవ్ ఛాన్స్ ఆఫ్ రీకాంబినేషన్. సో ఇక్కడ చూసినట్లయితే ఏ ఇక్కడ ఉందనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్, అండ్ బి వచ్చేసి ఎక్కడెక్కడో ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సో ఇండిపెండెంట్గా మూవ్ కావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇలా మనకి ఏంటంటే దీన్ని ఇండిపెండెంట్ అసెట్మెంట్గా చెప్పుకుంటాం కదా. సో ఇది ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే ఇన్కంప్లీట్ లింకేజ్గా చెప్పుకుంటూ ఉంటాం. And here
Linked genes do not assort independently. Mendel's law of independent assortment was rejected because of this linkage only. So already చెప్పుకుంటూనే ఉన్నాం. And complete linkage in sex chromosomes. So sex chromosomes మనం వెంటనే ఏం గుర్తొస్తాయి జనరల్గా X chromosome లేదా Y chromosome గుర్తొస్తుంటాయి. సో కంప్లీట్ లింకేజ్ ఇన్ సెక్స్ క్రోమ్స్ ఎలా ఉంటుందంటే ద జీన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ నాన్ హోమోలోగస్ పార్ట్ ఆఫ్ ది సెక్స్ క్రోమోజోమ్. సో ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్లో టూ పార్ట్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ హోమోలోగస్ పార్ట్ ఉంటుంది అండ్ నాన్ హోమోలోగస్ పార్ట్ అనేది కనపడుతూ ఉంటుంది అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రోమోజోమ్ పైన హోమోలోగస్ పార్ట్ అనేది కనపడుతుంది అండ్ నాన్ హోమోలోగస్ పార్ట్ కనపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద వాట్ ది హోమోలోగస్ పార్ట్ విచ్ ఇస్ షోన్ ఇన్ ద రెడ్ లైన్స్ అండ్ దిస్ ద వాట్ వైట్ లైన్స్లో కనపడుతుంది నాన్ హోమోలోగస్ పార్ట్ అండి. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే అండ్ ది జీన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ నాన్ హోమోలోగస్ పార్ట్. సో ఇక్కడ ఉండేటువంటి జీన్స్ ఏవైతే ఉంటాయో నాన్ హోమోలోగస్ పార్ట్లో ఉండేటువంటి జీన్స్ ఏవైతే ఉంటాయో సెక్స్ లింక్డ్ వెరీ క్లోజ్లీ. సో ఇక్కడ ఉండేటువంటి జీన్స్ అనేవి చాలా దగ్గరగా లొకేట్ అయి ఉంటాయి. సో చాలా దగ్గరగా లొకేట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఈ పార్ట్లో నాన్ హోమోలోగస్ పార్ట్లో చూసినట్లయితే క్రాసింగ్ ఓవర్ అనేది ఉండదు. నో క్రాసింగ్ ఓవర్ బికాస్ ది జీన్స్ ఆర్ వెరీ క్లోజ్ టుగెదర్ ఇన్ ద నాన్ హోమోలోగస్ పార్ట్ ఆఫ్ ది సెక్స్ chromosome. And సో ఇన్కంప్లీట్ లింకేజ్ ఇన్ సెక్స్ క్రోమోజోమ్స్. సో ఇన్కంప్లీట్ లింకేజ్ ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే మనకి హోమోలోగస్ పార్ట్ ఆఫ్ ది క్రోమోజోమ్ ఏదైతే ఉందో ఈ హోమోలోగస్ పార్ట్ ఆఫ్ ది క్రోమోజోమ్లో ఏమవుతుందని చూసినట్లయితే జీన్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయన్నమాట. ది జీన్స్ ప్రజెంట్ ఆన్ ద హోమోలోగస్ రీజన్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ నాట్ లింక్డ్. నాట్ లింక్డ్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఒక జీన్ ఉందనుకోండి, ఇక్కడ ఒక జీన్ ఉందనుకోండి అండ్ ఇక్కడ ఒక జీన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి క్రాసింగ్ ఓవర్కి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇక్కడ ఓవరాల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్ పైన ఉండేటువంటి హోమోలోగస్ రీజన్లో మనకి లింకేజ్ అనేది ఉండదు కాబట్టి క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. అది కాన్సెప్ట్. రైట్. రీకాంబినేషన్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రీకాంబినేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను. సో రీకాంబినేషన్ అంటే క్రోమాటిడ్స్ వాటి యొక్క పార్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే రీకాంబినేషన్ అంటాం సింపుల్గా. ఓకేనా? లేదా దీన్ని ఇంకేమంటాం క్రాసింగ్ ఓవర్గా చెప్పండి. ఎక్స్చేంజ్ ఆఫ్ క్రోమోజోమల్ సెగ్మెంట్ బిట్వీన్ టూ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటండి? సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ క్రోమోజోమ్ అండ్ దిస్ ఇస్ ద వన్ మోర్ క్రోమోజోమ్. ఓకేనా? సో మనకు తెలిసిందే ఒక క్రోమోజోమ్ వచ్చేసి ఒక పేరెంట్ది ఉంటుంది మనలో, ఇంకో క్రోమోజోమ్ వచ్చేసి ఇంకో పేరెంట్ది ఉంటుంది. సో మియోసిస్ క్షయకణ విభజన జరిగేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఎట్ ద స్టేజ్ ఆఫ్ ప్యాకెటిన్, సో జైగోటిన్లో ఏమవుతుందంటే దగ్గరకు వచ్చేస్తుంటాయి. సో ఆ జైగోటిన్లో దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీటి మధ్యలో క్రోమాటిడ్ పార్ట్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రోమోజోమ్ అండ్ దిస్ ద వాట్ ఇంకొక క్రోమోజోమ్ అనుకుందాం. సో ఇక్కడ సింపుల్గా ఇది వెళ్ళేసి ఇక్కడ కలుస్తూ ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుందండి. సో ఈ పార్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చి దీన్ని అండ్ దీని వచ్చేసి దీని పార్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే క్రాసింగ్ ఓవర్గా చెప్పుకుంటూ ఉంటాం. సింపుల్గా క్రోమాటిడ్స్ అనేవి దగ్గరగా అంటే అలా వెళ్ళిపోండి. ఫస్ట్ క్రాసింగ్ ఓవర్ అవుతుంది. క్రాసింగ్ ఓవర్ అయిపోయిన తర్వాత మనకు సెగ్మెంట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. క్రాసింగ్ ఓవర్ అంటే ఇది ఓవర్లాప్ అయితే ఒకదానిపైన ఒకటి పడుతుంటాయి. సో ఇవి రెండు నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. ఈ రెండు కాంబినేషన్ ఏమంటామంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. క్రోమోజోమ్లు జత కట్టడము అంటాం అనమాట. సినాప్స్ అంటాం దాన్ని. ఓకేనా? సో ఇలా జత కడతాయి. సో జత కడితే కాంబినేషన్ ఏమంటామంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్గా చెప్పుకుంటాం. లేదంటే దీన్ని టెట్రాడ్ అని కూడా అంటాం. టెట్రాడ్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. టెట్రాడ్ అన్న హోమోలోగస్ క్రోమోజోమ్స్ అన్న సేమ్. హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటే ఏం లేవండి, సింపుల్గా క్రోమోజోమ్ సెట్స్ ఏవైతే ఉంటాయో సెట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్డ్ క్రోమోజోమ్ అనుకోండి, దాంతో థర్డ్ క్రోమోజోమే వచ్చి లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఫోర్త్ క్రోమోజోమ్ వచ్చి అవి రెండు కూడా లింక్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ఇలా లింక్ అవ్వడాన్ని సినాప్స్గా చెప్తుంటాం. ఈ రెండింటిని ఏమంటామంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. లేదంటే వీటిని టెట్రాడ్ అని కూడా అంటాం. టెట్రాడ్ ఎందుకంటామంటే ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్. సో ఇలా 4 క్రోమాటిడ్లు కనపడుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే టెట్రాడ్గా చెప్పుకుంటాం. వీటిలో ఏమవుతుందంటే సింపుల్గా ఆ యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంటుంది. యాజ్ అ రిజల్ట్ మనకి జీన్స్ అనేవి అటు ఇటుగా అయిపోతూ ఉంటాయి అనమాట. సో దిస్ వాట్ ద రీకాంబినేషన్ ఇస్. This happens during the meiosis 1. సో ప్రోఫేజ్ 1లో మనకి డిఫరెంట్ సబ్ ఫేజ్ ఉంటాయి. ఎస్పెషల్లీ జైగోటిన్ ఫేజ్లో వచ్చేసి క్రోమోజోమ్స్ దే బ్రింగ్ టుగెదర్. సో దే కమ్ టుగెదర్. సో దీన్ని ఏమంటాం సినాప్స్గా చెప్పుకుంటాం. ప్యాకెటింగ్ స్టేజ్లో వచ్చేసి క్రోమోజోమ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటుంటాయి. వాటి సెగ్మెంట్స్ లేకుంటే వాటి యొక్క క్రోమోజోమల్ మెటీరియల్ లేదంటే వాటి యొక్క జీన్స్ అని ఎక్స్చేంజ్ చేసుకుంటే ప్యాకెటింగ్ స్టేజ్లో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఏ స్టేజ్లో ఏమవుతుందని. అండ్ ఎవిడెన్సెస్ ఫర్ క్రాసింగ్ ఓవర్. సో ఎవిడెన్స్ ఏంటి క్రాసింగ్ ఓవర్ జరుగుతుందంటానికి? ఎవిడెన్స్ ఫస్ట్ ప్రూవ్డ్ బై, సో ఈ సైంటిస్ట్ల పేరు గుర్తుపెట్టుకోండి, క్రైగ్టన్, నెక్స్ట్ బార్బరా మెక్క్లింటాక్. సో క్రైగ్టన్ నెక్స్ట్ వచ్చేసి బార్బరా మెక్క్లింటాక్ అనేటువంటి సైంటిస్ట్ ఇద్దరు కూడా 1931లో ఈ యొక్క క్రాసింగ్ ఓవర్ జంతా ప్రూవ్ చేశారు. సో దే డిడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద
కార్న్ పైన మొక్కజొన్న పైన చేశారు. దాన్ని వాళ్ళు తీసుకున్న ట్రైట్స్ ఏంటి అని చూసినట్టయితే సీడ్ యొక్క కలర్ తీసుకున్నారు. సో దట్ ఈస్ సి అంటే కలర్ క్యాపిటల్ అండ్ స్మాల్ సి అనే కలర్ లెస్ తోటి చూపించారు. అండ్ అదేవిధంగా ఎండోస్పర్మ్ కంపోజిషన్ అండి. సో ఎండోస్పర్మ్ దేనితో ఏర్పడుతుందంటే వ్యాక్సీ మెటీరియల్తో ఏర్పడితే క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ ఎక్స్, స్మాల్ డబ్ల్యూ స్మాల్ ఎక్స్ అయితే స్టార్చీ సబ్స్టాన్స్ ఎండోస్పర్మ్ అనేది ఇలా 2 రకాలుగా ఉంటుంది. సో ఇది తీసుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఫస్ట్ ఈ యొక్క రీకాంబినేషన్ ప్రూవ్ చేయడానికి ఏ మొక్క పైన ఎక్స్పెరిమెంట్ చేస్తారనే ఛాన్స్ ఉంటుంది, ఏ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నారు, ఏ యొక్క ట్రైట్స్ని కన్సిడర్ చేస్తున్నారు, ఎవరు సైంటిస్ట్ అడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది పాయింట్ ఇక్కడ రాయడం జరిగింది. అండ్ వాళ్ళు ఏవైతే ఈ యొక్క ట్రైట్స్ తీసుకున్నారో దే ఆర్ ది జీన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ ట్రైట్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద 9th chromosome ఆఫ్ కార్న్. సో ఇది ఒక క్రోమోజోమ్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. క్యారీస్ ద బోత్ alleles ఆఫ్ WX అండ్ C జీన్స్. ది క్రోమోజోమ్ ఆల్సో కంటైన్స్, ఇక్కడ చూసినట్టయితే అవి ఏ జీన్స్ని క్యారీ చేస్తున్నాయని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ వాటితో పాటుగా దీస్ ఆర్ ద జీన్స్, రైట్. సో ఇదొక జీన్, ఇదొక జీన్, ఓకేనా. సో ది క్రోమోజోమ్ ఆల్సో కంటైన్స్ డెన్స్లీ స్టెయినింగ్ నాబ్. సో డెన్స్లీ స్టెయినింగ్ నాబ్ అంటే ఈ క్రోమోజోమ్కి చివర్లో ఒక నాబ్ ఉందండి. సో నాబ్ అంటే డెన్స్లీ స్ట్రెయినింగ్ నాబ్ అంటే ఎప్పుడైతే దాన్ని స్ట్రెయిన్ చేస్తుంటారో అది థిక్గా మారిపోతుంది. అండ్ ఇట్ హ్యాస్ టెయిల్. సో ఇక్కడ ఒక టెయిల్ పార్ట్ కూడా కనపడుతుంది. సో ఎండ్ ఆఫ్ ది క్రోమోజోమ్. ఎందుకు వీటి గురించి మాట్లాడుకోవాలి, నాబ్ ఏంది, తోకేంది, తలేంది అని మాట్లాడుకున్నట్లయితే ఇవి వాటి యొక్క క్రోమాటిడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అన్నాను. సో ఇప్పుడు సింపుల్గా ఇంకో క్రోమోజోమ్ ఉందండి, ఇక్కడ ఇంకో క్రోమోజోమ్ ఉంది. సో ఈ పార్ట్ పోయి ఇక్కడ యాడ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, దీని నాబ్ ఎగిరిపోతుంది. దీని పార్ట్ వచ్చి ఇక్కడ యాడ్ అయింది అనుకోండి, దీనికి నాబ్ వస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనం నాబ్ గురించి టెయిల్ గురించి అవి ఎక్స్చేంజ్ చేసుకుంటాను. ఎలా చేస్తున్నాయి, మార్కర్ ఉంది మనకు అక్కడ. ఏ మార్కర్ ఉందండి, టెయిల్ ఉంది, నాబ్ ఉంది. సో అవి ఇటు వచ్చాయంటే ఈ క్రోమోజోమ్కి వచ్చేస్తుంటాయి, నాబ్ ఇటు వస్తుంటే టెయిల్ కూడా ఇటు వస్తూ ఉంటుంది, లేదంటే నాబ్ ఒక్కటే వస్తుంది, లేదా టెయిల్ ఒక్కటే వస్తుంది. సో అవేమంటాం అనే మనకి రీకాంబినేషన్ మార్కర్స్గా చెప్పుకుంటాం. మార్కర్ అంటే ఇలా సింపుల్గా మనకు తెలియజేస్తున్నాయి అంతే, కాబట్టి వాటిని మార్కర్గా చెప్పుకుంటున్నాం. సో ఇలా వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన తర్వాత మార్కర్ అంటే ఏంటి కన్ఫ్యూజ్ కావద్దు. అండ్ ది రికాంబినెంట్స్ ఇన్హెరిట్ నాబ్ ఆర్ లాంగ్ పీస్ ఆఫ్ ది క్రోమోజోమ్. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రీకాంబినెంట్స్లో వచ్చేసినట్టు మనకి నాబ్ కానీ టెయిల్స్ లాంటివి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇన్ ద రీకాంబినేషన్ ది పేరెంటల్ క్రోమోజోమ్ బ్రేక్ అండ్ సేమ్ పోర్షన్ సేమ్ పొజిషన్ అండ్ రిజెక్షన్ రీజాయిన్ టు ద ఫార్మ్ రీకాంబినెంట్స్. సో సింపుల్ అండి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అక్కడ మనకి ఒక సేమ్ లొకేషన్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రోమోజోమ్ అనుకున్నట్లయితే, ఇది క్రోమోజోమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆమ్ ఉందండి, ఈ క్రోమాటిడ్ యొక్క ఈ ఆమ్ ఉంది అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ అది ఇక్కడ ఒకటి ఉంది అనుకోండి. ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, నాన్ సిస్టర్ క్రోమాట్ ఇంకొకటి కూడా నాన్ సిస్టర్ క్రోమాట్ ఇది కూడా కరెక్ట్గా ఇదే లెంత్లో బ్రేక్ కావాలండి. అదే లెంత్లో బ్రేక్ అయితేనే ఎగ్జాక్ట్గా మనకు రీకాంబినేషన్ జరుగుతూ ఉంటుంది. అదే లెంత్లో ఎలా బ్రేక్ అవుతుందో ఆ దేవునికి తెలియాలి ఇంకా. సో ఎగ్జాక్ట్ ఆ లెంత్లో బ్రేక్ అవుతుంది కాబట్టి ఏమంటే ఎగ్జాక్ట్ జీన్స్ అనేవి ఎక్స్చేంజ్. అలా కాకుండా ఇది ఇక్కడ బ్రేక్ అయిపోయి ఇది ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, ఏమవుతుందండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అనేది ఈ లెంత్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లెంత్లో ఏ ఒక్కటే ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, 3 జీన్స్ ఇటుపోతే ఒక జీన్స్ అడిపోతుంది. కాబట్టి అక్కడ మనకి ఇంకా రీకాంబినేషన్ ప్రాపర్గా ఉండదు. సో కాబట్టి ఎగ్జాక్ట్ సేమ్ లెంత్లో బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ క్రోమాటిడ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ ఎట్ 4 chromatid స్టేజ్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం 4 chromatids టెట్రాడ్ అంటాం. సో ఆ స్టేజ్లో మనకు క్రాసింగ్ ఓవర్ జరుగుతుంటుంది. అండ్ సమ్ టైమ్స్ సెవెరల్ క్రాసింగ్ ఓవర్స్ టేక్స్ ప్లేస్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ది 2 non-sister chromatids. సో మరి ఇక్కడ ఏదైతే మనకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుందో జెనెటిక్ మెటీరియల్ అనేది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రోమాటిడ్ అనుకుందాం, రైట్. అండ్ ఇది క్రోమాటిడ్ అండ్ ఇది క్రోమాటిడ్. ఇక్కడ చూసినట్లయితే 1 more chromosome ఇస్ దేర్. సో ఈ క్రోమాటిడ్ ఇలా వచ్చేసి ఇలా ఉంది అనుకుందాం. సో ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు క్రాసింగ్ ఓవర్ అనేది ఒకటే ప్లేస్లో జరగాలనేదండి. ఎక్కడ ఇన్ కేస్ క్రోమాటిడ్ యొక్క ఆర్మ్ చాలా పెద్దగా ఉంది, పొడవుగా ఉంది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక జాయింట్ ఏర్పడింది, ఇక్కడ ఒక జాయింట్ ఏర్పడింది, ఇక్కడ ఒక జాయింట్. సో ఇలా 3-4 క్రాసింగ్ ఓవర్స్ కావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో అలా ఉంటే ఏంటంటే మనకి రీకాంబినెంట్స్ ఎక్కువగా ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే క్లమ్జీ మనకి జీన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో అల్టిమేట్గా మనకి ఏంటంటే విచ్ లీడ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ప్లెంటీ ఆఫ్ రీకాంబినెంట్స్. అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. మరి క్రాసింగ్ ఓవర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటని చూసినట్లయితే, ఎందుకు క్రాసింగ్ ఓవర్ వల్ల మనకు లాభమా నష్టమా అని చూసినట్లయితే, కొత్త వెరైటీస్ ఏర్పడతాయండి. సింపుల్గా క్రాసింగ్ ఓవర్ అయినప్పుడు ఏమవుతుంది, సింపుల్గా కొత్త జెనెటిక్ మెటీరియల్ ఏర్పడుతుంది, కొత్త రీకాంబినెంట్స్ ఏర్పడతాయి అండ్ వేరియేషన్స్ అవుతుంటాయి. సో వేరియేషన్ దే మే బి యూస్ఫుల్ ఇన్ ది ఎవల్యూషన్. సో మనకి ఎవల్యూషన్లో యూజ్ కావడానికి కూడా ఛాన్స్ ఉంది.
సో డైవర్సిఫైడ్ గ్యామెట్స్ ఆర్ ప్రొడ్యూస్, మనకు తెలిసింది ఇంకా రకరకాల గ్యామెట్స్ అని ప్రొడ్యూస్ కావడానికి ఛాన్స్ ఉంది. దిస్ లీడ్స్ టు ద వేరియేషన్స్. సో మనకి డైవర్సిఫైడ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయితే అల్టిమేట్గా కదా, సో రకరకాల గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయితే కాబట్టి వేరియేషన్స్ అనేవి జరగడానికి ఛాన్స్ ఉంది. ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ఎవల్యూషనరీ ప్రాసెస్. ఎవల్యూషనరీ ప్రాసెస్లో మనకి వైటల్ రోల్ అనేది ప్లే చేసేస్తూ ఉంటుంది. అండ్ క్రోమోజోమ్ మ్యాపింగ్. సో క్రోమోజోమ్ మ్యాపింగ్ అండి. సో మన క్రోమోజోమ్ మ్యాపింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా మన డయాగ్రామ్స్ ఇచ్చారు కదా, చాలా ఇచ్చారు. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, ఒకసారి చూడండి. సో మన కాన్సెప్ట్ అర్థమైతే అవి ఈజీగా అర్థమవుతుంటాయి. సో మరి ప్రింట్ అయితే క్లియర్ లేదండి దాంట్లో టెక్స్ట్ బుక్లో. జీన్స్ మెన్షన్ చేశాడు, బట్ జీన్స్ యొక్క క్లారిటీ అనేది మిస్ అయిపోయింది అక్కడ. అంటే వాటిని వెయిట్తో మెన్షన్ చేస్తున్నాడు, చాలా లేవు, క్లియర్గా లేదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే క్రోమోజోమ్ మ్యాపింగ్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ స్టర్ట్వాంట్ అండ్ అదేవిధంగా టీహెచ్ మోర్గన్ యూజ్డ్ రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ టు క్రియేట్ ద లింకేజ్ మ్యాప్స్. సో ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీస్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాని నుండి మనకి లింకేజ్ మ్యాప్స్ అనేది చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆల్ఫ్రెడ్ స్టర్ట్వాంట్ కూడా, నెక్స్ట్ వచ్చేసి మోర్గన్, ఇద్దరు. అండ్ ఇది ఒక ఫార్ములా అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ. సో అంటే మనకు ఒకసారి అక్కడ మనకు క్రాసింగ్ అవుతున్న హైబ్రిడేషన్ అవుతున్నప్పుడు F2 జనరేషన్లో వచ్చే ప్రోజీన్ ఏదైతే ఉందో, సో దాంట్లో రీకాంబినెంట్స్ ఎంతవరకు వచ్చేందుకు ప్రాబిలిటీ ఉంది, ఉందని మనం ఒక సింపుల్ ఈక్వేషన్ తోటి క్యాలిక్యులేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ రీకాంబినెంట్స్ ఫార్మ్డ్ ఇన్ ద జనరేషన్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ ఇన్ దట్ పర్టికులర్ జనరేషన్ ఇంటూ 100 చేసినట్లయితే సింపుల్గా మనకి రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తూ ఉంటుందండి. సో ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ప్రోజీన్ అనేది ఫామ్ అయిందండి. F2 జనరేషన్లో మనకి 100 ఆఫ్స్ప్రింగ్స్ వచ్చాయి. ఈ 100 ఆఫ్స్ప్రింగ్స్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 వరకు వచ్చేసి మనకి పేరెంటి పోలి ఉన్నాయి, ఇంకొక 40 కూడా మనకి పేరెంటి పోలి ఉన్నాయి. వేరాజ్ ఒక 10 వచ్చేసి మనకి రీకాంబినెంట్స్ ఫామ్ అయ్యాయి. సో 10 వచ్చేసి రీకాంబినెంట్స్ ఫామ్ అయ్యాయి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రీకాంబినెంట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ రీకాంబినెంట్స్ మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 20 ఉన్నాయి. 20, ఓకేనా, బై సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ ఏంటండి? 100. సో ఇక్కడ మనకి 100 ఆఫ్స్ప్రింగ్స్ అనేవి కనపడుతున్నాయి. అండ్ రీకాంబినెంట్స్ వచ్చేసి 20 ఇంటూ ఎంత మనకి ఇక్కడ 100. సో 100 పోయింది. ఎంత అండి మనకి రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ అనేది 20గా చెప్పుకుంటూ ఉంటాం. రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీస్ 20గా చెప్పుకుంటాం. సింపుల్. ఇక్కడ 100 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ప్లస్ అన్నీ కలిసిపోయాయి. సో అలా కాకుండా ఇంకా మనకి డిజిట్స్ సపరేట్గా ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో వర్డ్ ప్రాబ్లం అడడానికి ఛాన్స్ ఉంటుంది. వర్డ్ ప్రాబ్లం ఏంటంటే సో అండ్ సో ఆఫ్స్ప్రింగ్స్, ఒక జనరేషన్లో ఆఫ్స్ప్రింగ్స్ ఇన్ని వచ్చాయి, రీకాంబినెంట్స్ ఇన్ని వచ్చాయి, రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటాడు. సో ఎంత అన్నప్పుడు ఏంటి? సింపుల్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ రీకాంబినెంట్స్ బై ది టోటల్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఇన్ ద జనరేషన్ ఇంటూ 100 చేసినట్లయితే సింపుల్గా రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ది జెనెటిక్ మ్యాప్ బేస్డ్ ఆన్ ద రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ as లింకేజ్ మ్యాప్. లింకేజ్ మ్యాప్ అంటే రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ మీద బేస్ తీసుకొని ఒక మ్యాప్ వేసినట్టు దాన్ని ఏమంటామంటే లింకేజ్ మ్యాప్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, ఇది వచ్చేది ఈరోజు సెషన్ అండి. సో లెంతీ సెషన్ అనుకుంటాను నాకు తెలిసి. అయితే లింకేజ్ అంటే మీకు ఓవరాల్గా బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావాలి. అక్కడ మేజర్గా గుర్తుపెట్టుకున్నది ఏంటంటే లింకేజ్ ఏ విధంగా మెండీలియన్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ డీవియేట్ అవుతుంది అనేది అదొకటి బేసిక్ అండి. అండ్ లింకేజ్ అంటే ఏంటి కంపల్సరీ తెలిసి ఉండాలి మీకు. సిస్ లింకేజ్ అంటే ఏంటి, అదేవిధంగా ట్రాన్స్ లింకేజ్ అంటే ఏంటి, అవి రెండు కంపల్సరీ. కప్లింగ్ ఉంది, అక్కడ రిపల్షన్ ఉంది, అవి రెండు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. అండ్ బేసిక్ కాన్సెప్ట్ తెలియాలండి. కాన్సెప్ట్ తెలిస్తేనే మనకి దీని నుండి క్వశ్చన్ వస్తే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ కాన్సెప్ట్ అర్థం కాలేందుకు మీరు ఎట్టి పరిస్థితిలో దీని నుండి క్వశ్చన్ వస్తే కన్ఫ్యూజన్ తప్పితే ఇంకేమీ ఉండదు. అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి డెఫినెట్గా దీన్ని. సో నేనైతే ప్రిఫర్ చేస్తాను మళ్ళీ ఒకసారి చూడాలని. ఇన్ కేస్ నేను చూసేది ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి చూడడానికి కూడా ట్రై చేస్తాను. సో నాకు అర్థం కావడం కోసం నేను కూడా కొన్ని వీడియోస్ చూసానండి, చాలా వీడియోస్ చూసాను. అదేవిధంగా నేను కొన్ని బుక్స్ కూడా రెఫర్ చేశాను. ఒకటి కాదండి, ఒక 4-5 బుక్స్ రెఫర్ చేసి నేను ఓవరాల్గా ఎలా రిప్రజెంట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుందని ఆలోచించేసి మీకు రిప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ అర్థం కావడం మళ్ళీ చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో మళ్ళీ చెప్తున్నాను, జేఎల్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి పీజీకి సంబంధించిన వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టెస్ట్ సిరీస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో, మన యాప్కి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. చూడండి ఒకసారి, బాగా అనిపిస్తే మాత్రం డెఫినెట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.